సామెతల గ్రంథంలో ఇద్దరిని గురించి మొత్తం సామెతల గ్రంథం అంతా మాట్లాడాడు. దాదాపు చాలా వరకు వాళ్ళల్లో ఒకళ్ళు బుద్ధిహీనులు, ఒకళ్ళు జ్ఞానవంతులు. జ్ఞానవంతులకు మరో పేరు కూడా పెట్టవచ్చు మనం, బుద్ధిమంతులు అని. బుద్ధిహీనులు, బుద్ధిమంతులు లేదా జ్ఞానవంతులు. ఈ సామెతలు మొత్తం కూడా చాలా వరకు ఏం చెప్పాడంటే కొన్ని ఇతర విషయాలు చెప్పి బుద్ధిమంతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, బుద్ధిహీనులకు కలిగేటువంటి నష్టాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది దాదాపు చాలా వరకు మాట్లాడాడు ఆయన. ఈ సామెతలు రాసిన ఆయన ప్రారంభంలో బుద్ధిమంతుడు, తర్వాత బుద్ధిహీనుడయ్యాడు, క్లైమాక్స్లో మళ్ళా బుద్ధి తెచ్చుకున్నాడు. 3 దశలు. ఒకటి, స్టార్టింగ్ బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని అడుగు జాడలను అనుసరించి నడిచిన వాడు బుద్ధిమంతుడు. తర్వాత బుద్ధిహీనుడయ్యాడు. అన్నీ కలిగి, సంపదలు కలిగి, భోగభాగ్యాలు కలిగి, పేరు ప్రఖ్యాతులు కలిగి, ధన ఘనతలు కలిగి మనిషి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయేసరికి బుద్ధిహీనత అనేది ఎంటర్ అయింది. ఆ తర్వాత ఆ బుద్ధిహీనత దాని యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకున్నాడు. తిక్కలోడేం కాదు, జ్ఞాని కదా, తెలుసుకున్నాడు దాని పర్యావసానాలు ఎలా ఉంటాయి, బుద్ధిహీనంగా అడుగులు వేస్తే గతి ఏం పట్టిద్ది ఏంటనేది తెలుసుకున్నాడు. తెలుసుకొని ఫైనల్లో కొన్ని పుస్తకాలు రాశాడు. అప్పుడు బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు. ఇది సొలొమోన్ లైఫ్. మధ్యలోనే అడుగులు జారినాయి, స్టార్టింగు ఎండింగ్ ఓకే, మధ్యలోనే తేడా పడ్డాడు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో రకరకాల మలుపులు ఉంటాయి మన లైఫ్లో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకే పొజిషన్లో చాలా తక్కువ జీవితాలు ఉంటాయి. ప్రారంభం నుంచి ముగింపు దాకా ఒకే పంథాలో ఉండే జీవితాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మలుపులే ఉంటాయి లైఫ్లో. అయితే ఈ బుద్ధి అనేది మన జీవితం మొత్తానికి కూడా చాలా అవసరమైంది. బుద్ధి అనేది, బుద్ధిహీనత అనేది మనకు నష్టకారణం, కష్టకారణం. బుద్ధి కలిగి నడుచుకోవటం అనేది మాత్రం, బుద్ధిగా ప్రవర్తించడం అనేది మాత్రం మనకు లైఫ్ లాంగ్ అవసరం. సింపుల్ మెసేజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ బుద్ధిహీనుల బతుకేమైద్ది? బుద్ధిహీనుల గురించి మీరు తెలుసుకోవాలంటే సామెతలు మొత్తం దాదాపు చాలా వరకు జ్ఞానవంతులు, బుద్ధిహీనులు, జ్ఞానవంతులు, బుద్ధిహీనులు, భక్తులు, భక్తిహీనులు అన్నట్టు, జ్ఞానులు, బుద్ధిహీనులు, ఇలా ఇద్దరి గురించి రాశాడు. ప్రతి మనిషికి సొంత జ్ఞానం ఉంటుంది, సొంత బుద్ధి ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి దిక్కుమాలిన గతులు ప్రాప్తించేది బుద్ధిహీనత వల్ల. కొంతమంది ఏ దిక్కులేని స్థితిలో కూడా సద్బుద్ధిని కలిగి నడుచుకోవటం వల్ల చివరి దశ వరకు వాళ్ళు భద్రంగానే ఉంటారు. చివరి దశ వరకు భద్రంగానే ఉంటారు. ఇక్కడ నీకు ఈరోజు ఒక పాఠాన్ని నేర్పాలని ప్రేరేపించబడ్డాను. నేను నేర్చుకున్నాను, నేర్చుకుంటున్నాను, మీకు కూడా నేర్పాలి. ఈ శుక్రవారం వేళ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఎండాకాలం కాబట్టి ఒకవేళ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే తినేరండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే తిన్నోడు కూడా అడ్డం పడే రోజులు. ఇక తినకుండా ఫాస్టింగ్ అంటే మళ్ళీ అడ్డం పడే అవకాశాలు ఉంటాయి, మరీ దేవుణ్ణి శోధించినట్టు ఉంటుంది. కాబట్టి ఒక ముద్ద తినరండి, పర్వాలేదు. అంత కాకపోతే మీకు మరీ ఫాస్టింగ్ అలవాటైపోయింది అన్నయ్య అంటే సందగాడు ఉందో కానీ. కొంతమంది సగం ఉపవాసం ఉంటారు, అంటే 3 వరకు ఉండి తినేస్తారు.
అదేదో 2 పూటలు తిని చివరి పూట నైట్ అంతా ఫాస్టింగ్ అనుకొని ప్రార్థన చేసుకో. చల్లబూట ఇబ్బంది ఉండదు. పగలు ఇంత భయంకరమైన ఎండ, తీక్షణమైన ఉష్ణం, వేడి కొడుతుంది కాబట్టి కొద్దిగా ఒక ముద్ద తినండి. ఓకేనా? లేదు మాకు ఓపిక ఉందంటే, మీకు ఓపిక ఉంటే మేము కాదందుమా, మీ ఓపిక అనుభవించుడు. దేవునికి స్తోత్రం. అంటే నా సలహా నేను చెప్పాలిగా, అందుకని. ఈ బుద్ధి విషయంలోకి వచ్చేటప్పటికి ఒక వచనం మూలవాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మోషే గురించి రాసి ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలు, చిన్నమాట ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈవేళ మాకు ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకై వందనాలు. దయచేసి వాతావరణాన్ని నీ స్వాధీనంలో తీసుకోండి తండ్రి. మీరే మేఘస్తంభమై మాకు ప్రశాంతతనివ్వండి. షెడ్లో కూర్చున్నా కూడా ఈ వడగాడ్పుల యొక్క ప్రభావం దయచేసి నా ప్రభువా, మీరు ఈ క్లైమేట్ని వశంలో తీసుకొని మాకు ప్రశాంతంగా వర్తమానం వినడానికి సహాయము చేయండి. నీ బలహీన దాసుని మరుగు చేసి నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డతో నీ ఉండి నీ బిడ్డలందరితో మాట్లాడుమని, ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అది మీకు పెట్టుకున్నారా? నాకేనా? మరే అడిగి సరే ఉన్నాంలే, మీకన్నా అవుతుందిగా. ఉన్నాయండి, పర్లేదులే. అంటే నాకు రావట్లేదు అది, అందుకని. ఏందండి అసలు చెమటలు ఎట్ట భయంకరంగా ఉంది అసలు. అందులో ఈ మధ్య మనం కొంచెం చదువుకున్న వాక్య భాగంలో మోషే బుద్ధిని గురించి రాశాడండి. మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే బుద్ధిని గురించి రాశాడు. మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. ఏ విషయంలో స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు? విశ్వాస విషయంలో స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి చూసే విషయంలో స్థిరబుద్ధి కలిగి ఉన్నాడు. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. అదృశ్యుడు అంటే కనబడని వాడు. కనబడని వాడిని కళ్ళ ముందు చూస్తున్నట్టు ఆ చూసే విషయంలో కూడా కాసేపిట్టు కాకుండా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడట. నిర్గమాకాండంలో ఏముంటుందంటే, మోషే ఐగుప్తు నుండి మిద్యానుకు పారిపోయెను అని రాసి ఉంటుంది. పారిపోయెను అంటే భయపడిపోయాడు అని. కానీ హెబ్రీ పత్రిక ఆ మాట ఒప్పుకోవటల్లా. మోషే భయపడిపోలేదు, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళాడు అనే మాట చెప్తున్నాడు. ఇప్పుడు భయపడి పారిపోయాడా? రాజాగ్రహమునకు భయపడక ధైర్యముగా పోయాడా? నిర్గమాకాండంలో ఏమని ఉంటుంది? తీసారా వచనం, తీసారా నిర్గమాకాండం అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి ఆ వచనం దగ్గర. 2వ అధ్యాయం 15వ వచనం. 2:15 అంట చూడు. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అదేమ్మా, పారిపోయి. ఒక మనిషి ఎప్పుడు పారిపోతాడండి? భయం కలిగినప్పుడు పారిపోతాడు. ఇక్కడ పారిపోయి అని ఉంది. హెబ్రీ పత్రిక 11లోనేమో విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక అన్నాడు. ఇప్పుడు భయపడి పారిపోయాడా? భయపడక ధైర్యంగా పోయాడా? భయపడక ధైర్యంగానే పోయినట్టుంది. అక్కడేమో పారిపోయినట్టుంది. పారిపోయి అంటే అక్కడ నుంచి తప్పించుకుపోయాడు అని. తప్పించుకుపోయాడు అని అర్థంతో మాట్లాడాడు, కానీ భయపడిపోయాడని కాదు.
ఎందుకు తప్పించుకుపోయాడంటే నేను బతకాలి. ఎందుకంటే నా మీద దేవుని ప్రణాళిక ఉంది, నా మీద దేవుని ఉద్దేశం ఉంది, నా జన్మకు ఒక కారణం ఉంది. నేను అనవసరంగా పుట్టలా. ఒకవేళ నేను అందరిలాగా పుట్టింటే అందరిలాగానే పిల్లల్లాగా పోయేవాడిని నేను నైల్ నదిలో పడి. కానీ నా జన్మ విషయంలో నా తండ్రి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వాళ్ళు విశ్వాసులు. ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో పసిబిడ్డల్ని చంపేయమని, నేను వెళ్ళి వాడి ఒళ్ళోనే ఎదిగేటట్టు నా దేవుడు చేశాడు. అంటే నా దేవునికి నా మీద ఏదో ప్రణాళిక ఉంది. కాకపోతే నేనే తొందరపడ్డట్టున్నా, సమయం రాకమునుపు నేనే కొంచెం స్పీడప్ అయినట్టున్నా. ఇది తప్పు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అయ్యి దేవుడు ఏ ప్లాన్తో నన్ను తీసుకెళ్తాడో ఆ ప్లాన్ కోసం నేను దేవుని కోసం ఎదురు చూడాలి. దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను పుట్టించాడు. నైలు నదిలో ముసళ్ళ నోట్లో పడకుండా నన్ను కాపాడి రాజకుమార్తె యొక్క కుమారుడిగా నన్ను పెంచింది ఆయనే. నా లైఫ్ మొత్తంలో కూడా ఇప్పటివరకు జరిగిన వాటిలో దేవుని ప్లాన్ స్పష్టంగా కనపడుతుంది. సో ఆయన ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, ఆయన చూస్తున్నాను, తొందరపడ్డాను. ఇక నా ఆలోచన కాదు, ఇక ఆయన ఎలా చెబితే అలా అడుగులేస్తాను అని ఫిక్స్ అయిపోయాడు. ఆ అభిప్రాయములో అతడు స్థిర బుద్ధి కలిగి ఉన్నాడట. బుద్ధి విషయానికి వచ్చేటప్పటికి చెప్పాను కదా, మన లైఫ్లో మన బుద్ధి చాలా కీలక పాత్ర పోషించిద్దని. స్థిర బుద్ధి ఇంటూ చంచల బుద్ధి. వ్యతిరేక పదాల ఐడియా ఉంది కదా మీకు, మనం చదువుకున్నప్పుడు. నవ్వు ఇంటూ ఏడుపు, ఏమండి? పరిశుద్ధత ఇంటూ అపరిశుద్ధత, పరిశుభ్రత ఇంటూ అపరిశుభ్రత, వ్యతిరేక పదాలు. ఇప్పుడు స్థిర బుద్ధి ఇంటూ చంచల బుద్ధి. మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు అన్న మాట ఎంత వాస్తవమో మీకు ఒక రుజువు చూపిస్తాను నేను. ఇప్పుడు మిద్యానుకు పారిపోయాడు, ఇదంతా మీకు తెలుసు. మోషే మిద్యానుకు పారిపోయి ఇంచుమించు మిద్యానులో 40 సంవత్సరాలు ఉన్నాడు. పారిపోయినప్పుడు 40 ఏళ్ల వాడు, అక్కడికి పోయి ఇంచుమించు 40 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనే ఐగుప్తులో ఇశ్రాయేలును ఉద్ధరించడానికి పూనుకున్నాడు. ఏదో ఒక మర్డర్ చేశాడు, అది లీక్ అయింది, పబ్లిక్ అయింది, ఎస్కేప్ అయ్యాడు. చంచల బుద్ధి గలవాడైతే ఒక 10-12 ఏళ్లలో మళ్ళీ రావాలా, మళ్ళీ ప్రయోగం చేయాలా, మళ్ళీ స్కెచ్ చేయాలా, లేదా ఒక 5 ఏళ్లలోనో, ఒక 7 ఏళ్లలోనో, ఒక 3 ఏళ్లలోనో, ఒక 2 ఏళ్లలోనో, లేకపోతే 10 ఏళ్లలోనో, 12 ఏళ్ళలో, కనీసం ఒక 20 ఏళ్లలోనో మళ్ళీ రావాలి. ఏదో ప్రణాళిక వేయాలి, ఎందుకంటే ఆ కేసు పోయిద్ది కదా. పట్టుబడితే మరి వదలకూడదు. మరి అప్పుడేమో కదిలిచ్చాడు, అడ్రస్ లేకుండా పోయి మిద్యాను పోయి పెళ్లి చేసుకొని అక్కడ స్థిరపడిపోయాడు. మోషే కాబట్టి అక్కడ కదలకుండా ఉన్నాడు, కానీ మీరు నేనైతే ఖచ్చితంగా పోయి కదిలిచ్చేవాళ్ళం వాళ్ళని, మళ్ళీ ఏదో ఒక స్కెచ్ చేసేవాళ్ళం. మనకు తపన ఆగదు, చంచలం ఎక్కువ. కానీ మోషే ఎంత స్థిరబుద్ధి గలవాడంటే, నేను తొందరపడి అడుగులేసి జరగవలసిన పనికి నష్టం తెచ్చేటట్టున్నాను, ఇక తొందరపడకూడదు. దేవుడు నన్ను పిలిచినప్పుడే నేను కదలాలి, దేవుడు నాతో మాట్లాడినప్పుడు నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను అక్కడికి వెళ్ళాలి. ఇక దేవుని సహాయం లేకుండా నా స్వప్రయత్నంతో నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చెయ్యరాదు. దేవుడు కదలమంటేనే కదలాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలని 40 ఏళ్ళు ఏకబిగిని కదలకుండా కూర్చున్నాడండి. మళ్ళా చంచల బుద్ధితో సొంత ప్రయత్నాలకు ప్రయత్నించలా. పద్ధతిగా వచ్చేదాన్ని మొట్టమొదట ఏదో కదిలిచ్చారని నా అనుమానం. ప్రసంగం జరుగుతున్నప్పుడు ప్రయోగాలు ఎందుకు?
రమ్మను, కూసోమను, ముందుకొచ్చి కూసోమను. ఎవడు కూసోమన్నాడు? ఆడ పొరపాటును కూడా సౌండ్ పెంచవద్దు, వాళ్ళే వచ్చి కూర్చుంటారు, లేదా లేచి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మీరు లేపేసరికి అడుపై రిఫ్లెక్స్ తగిలి నా చెవులకు వచ్చింది. క్యావ్ భయ్యా ఐసా? స్తోత్రం చెప్పండి అందరూ సంతోషంగా. అసలే గాలి ఆడక సత్తుంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఏదో కొంచెం తగిలింది ఇది తిప్పారు. ప్రియులారా, ఏం చెప్తున్నాను నేను? స్థిర బుద్ధి దాని యొక్క ప్రత్యేకత. చంచల బుద్ధోడు అయితే పోయేవాడు, మళ్ళీ మళ్ళీ పోయి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు మనం చేసినట్టు. చంచల బుద్ధోడు కాదు. ఒకసారి చూశాడు, బెడిసింది, ఆలోచన చేశాడు, అబ్బా ఇది కరెక్ట్ కాదనుకున్నాడు, ఇంకెప్పుడు మళ్ళా కదిలించలా. మళ్ళీ దేవుడు వచ్చి పిలిచిందా, ఆఖరికి దేవుడు వచ్చి పిలిచినా కూడా పోలా. చివరికి దేవుడు కోప్పడి పో అంటే పోయాడు. ఒక విషయాన్ని నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద కట్టుబడి ఎంత బలంగా ఉన్నాడు. 40 ఏళ్ళు మళ్ళా కదలలేదండి. పాయింట్ అంటారా కాదంటారా? మళ్ళీ ప్రయోగాలు చేశాడా? పోయి సొంత ప్రయోగాలు, సొంత ప్రయత్నాలు ఏమైనా చేశాడా? పొర్రపాటును కూడా చేయలే. మనకు ఆగిద్దా అసలు మనసు? మన తల్లి అక్కడే ఉంది, తండ్రి అక్కడే ఉన్నాడు, తోడబుట్టినోళ్ళు అక్కడే ఉన్నారు. అసలు ఆగిద్దండి మనకి? మళ్ళీ మళ్ళీ పోయి ఏదో ప్రయత్నాలు చేయం. కదలలేదండి అసలు. ఎందుకు కదలలేదో తెలుసా? దేవుడు నన్ను ఇంకా కదిలించలేదు. దేవుడు కదిలించిన దాకా నేను అంతే ఉంటా. నేను దేవుడు కదిలించకుండా సొంతంగా పోయి చేసేది ఘోరంత అయితే, నా దేవుడు కదిలించినప్పుడు నేను కదిలితే వచ్చే ఫలం కొండంత. ఎప్పటిదాకా సొంత బుద్ధిని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని నష్టపోయాను, ఇంకా కదలకూడదని విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టుగా, నిదానించి చూచుచున్నట్టుగా చక్కగా దేవుని వైపు దృష్టి నిలిపి, మేఘము కదిలినప్పుడు ఇశ్రాయేలు కదలాలన్నట్టుగా నువ్వు కదులు, అప్పుడు నేను కదులుతా అని కూర్చున్నాడు. ఇక కూర్చున్నాడు. పెళ్లి చేసుకున్నాడు కానీ ఆస్తులే సమకూర్చలా. ఎందుకంటే తెలుసు మోషేకి ఎప్పుడైనా నన్ను పిలుస్తాడని. అందుకే 40 ఏళ్ళకు కూడా తన మామ అయిన ఇత్రో మందను మేపుతున్నాడు కానీ తన కోసం ఒక మందను పెట్టుకోవాలా. కావాలంటే చూడండి, నిర్గమకాండం 3లో అదే ఉంటుంది. మోషే తన మామ అయిన ఇత్రో మందను మేపుచు అరణ్యమునకు ఆవలికి తోలుకొని పోయాడని ఉంది. అక్కడ మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు. మండుచున్న పొదలో దేవదర్శనం పొందాడు. అక్కడ దేవుని చేత హెచ్చరించబడ్డాడు, పిలువబడ్డాడు, బాధ్యత స్వీకరించాడు, లైన్లోకి వెళ్ళాడు. తను వెళ్ళేటప్పుడు మందలను తీసుకొని పోయాడా? లేదండి, భార్య పిల్లల్ని మాత్రమే తీసుకొని పోయాడు. ఇక ఏం లేదు అక్కడ సంపాదించిన ఆస్తి. అదే మనమైతే ఆ ఎటుగూడి ఇక్కడ స్థిరపడ్డాగా దేవుడు ఇప్పట్లో పిలిచేటట్టు లేడు. మా అయ్యా నాకు కూడా 4 గొర్రెలు మా అయ్యా, నేను కూడా పెంచుకొని పిల్లల్ని పెట్టించుకుంటాను. అయ్యా గొర్రెలు పిల్లలు పెడతా ఉంటే నేను చిన్నగా ఆస్తిపరువుని అవుతాను మా అయ్యా అని చిన్నగా ఆ పని చేసేవాళ్ళమేమో మనం. మోషే ఆ పని కూడా చేయాల. మిథ్యాను ఆస్తుల విషయంలో కూడా స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు. ఏంటి? నన్ను దేవుడు అక్కడికి పంపటం ఖాయం, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచినప్పుడు మరి ఇవన్నీ తగిలించుకుంటే ఎట్లా నేను మందల్ని? కాబట్టి నాకు నేనుగా ఏమీ సమకూర్చుకోను. నన్ను పుట్టించాడు ఆయన, నన్ను పెంచాడు ఆయన, బతికించాడు ఆయన, ఇంతవరకు నన్ను ఉంచాడు ఆయన. మొత్తానికి ఆయన ఏదో పని చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన పిలుపు వచ్చిన దాకా నాకు ఇక్కడ ఏ లింకు ఏర్పరచుకోకూడదని ఎంత స్థిరంగా ఉన్నాడో. మిథ్యాను ఆస్తులను ఆర్జించుకునే విషయంలో మోషే స్థిరంగా ఉన్నాడు. అలాగే తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళి ప్రయోగాలు చేసే విషయంలో కూడా మోషే స్థిరంగా ఉన్నాడండి. అర్థమైందా? అందుకే దేవుని వాక్యం అంటుంది మోషే స్థిరబుద్ధి గలవాడు అని. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి మాట చెప్తా. మన జీవితం అయినా, మన భవిష్యత్ అయినా, మన పిల్లల భవిష్యత్ అయినా, మన ఫ్యామిలీ భవిష్యత్ అయినా
మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుందండి. బుద్ధి, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు బుద్ధి మంచిదైతే మనమే కాదు, బిడ్డ తరం అది దీవెన. వేద ఋషులు యజ్ఞాలలో హవిస్సులు అర్పించి ఒక ప్రార్థన చేసేవాళ్ళు. వేదంలో చదివాను నేను. ప్రజాపతి ఇంద్ర, రమ్ము మా హవిస్సులను గైకొనుము, మా బుద్ధులను కాచుము, మా బుద్ధులను నీ చిత్తం ప్రకారం ప్రేరేపించుము అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఏమని ప్రార్థన చేశారు తెలుసా? మా బుద్ధులను ప్రభావితం చెయ్యి, నువ్వు ప్రభావితం చేయి. మా బుద్ధిని మేము ప్రభావితం చేయకూడదు, శత్రువు ప్రభావితం చేయకూడదు. దేవా, మా బుద్ధిని నీవు ప్రభావితం చేయి అని ప్రార్థించారండి. ఎంత జ్ఞానవంతులో చూడు వాళ్ళు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, మనం మన సొంత బుద్ధితో ప్రవర్తిస్తే ఎంత ప్రమాదమో వాళ్ళకి అర్థమైంది. శత్రువు బుద్ధిని ప్రేరేపిస్తే, మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే అది ఎంత దుర్మార్గమో, మన నుండి ఎలాంటి దుర్మార్గాలు జరుగుతాయో కూడా వాళ్ళకి తెలిసింది. మన బుద్ధిని మనం ప్రేరేపించుకోకూడదు, శత్రువు కూడా మన బుద్ధిని. మరి ఇస్కరియోతు యోధా బుద్ధిని వాడు ప్రేరేపించాడు, శత్రువు. ఫలితంగా ఏం జరిగింది? యేసు ప్రభుని అమ్ముకున్నాడు వాడు. అంత దుర్మార్గాలు జరుగుతాయి మన బుద్ధిని శత్రువు ప్రేరేపిస్తే. మన బుద్ధిని మనం ప్రేరేపించుకున్నా కూడా ప్రాబ్లమే. అందుకే దేవుడికి మనం చేసే ప్రార్థనలు ఇది తప్పనిసరిగా ఉండాలి. దేవా, నా బుద్ధిని, నా మనస్సును సమస్త విషయములలో నీవు ప్రేరేపించు. నేనేం చేయాలన్నా, ఎటు నడవాలన్నా, ఏది గదిలించాలన్నా, దేవా నన్ను నువ్వు ప్రేరేపించు, నన్ను నువ్వు ప్రభావితం చేయి, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు, నీ చిత్తమే నా ఎడల సిద్ధించుగాక అనే ప్రార్థన తప్పనిసరిగా మనకు ఉండాలి. నేనైతే ఖచ్చితంగా చేసుకుంటా ఆ ప్రార్థన. దేవా, నా మనస్సుని నీవు ప్రేరేపించు, నీ చిత్త ప్రకారమే నన్ను నడిపించు, నీ చిత్తమునకు భిన్నంగా ఒక్క అడుగు కూడా నేను వెయ్యకుండా నన్ను జాగ్రత్త చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటా యథార్థమైన మనసుతో. ఎందుకంటే నా బుద్ధి పనికిమాలిన బుద్ధినైనా, నా బుద్ధి, నా జ్ఞానం సరైంది కాదు, నా చిత్తం యుక్తమైంది కాదు, కనుక నీ చిత్తమే నాలో జరగాలి. శత్రువు నన్ను ప్రేరేపించకుండా వాడిని గద్దించి దూరపరచు. కొన్ని సమయాల్లో వాడు నన్ను సమీపించి నా మనసును ప్రేరేపిస్తాడు కొన్ని దుష్ట కార్యాలకు. వాడిని నా దరి చేరనీయొద్దు. నేను ఎల్లప్పుడూ నీ చిత్తవృత్తి చొప్పున నడిపించబడాలి, కనుక నన్ను నీ చిత్తము చొప్పున నన్ను నడిపించమని నేను ప్రార్థన చేసుకుంటా. మీకు కూడా అదే నేర్పుతున్నా, అలా చేసుకోండి ప్రార్థన. దేవా, నీవు మా బుద్ధులను ప్రేరేపించుదువు గాత అంటారు. గాక కాదు, గాత అంటారు. ఉంటుంది, అలానే ఉంటుంది, చదువుకోవచ్చు. ఆర్య ఋషులు, బైబిల్లో భక్తులు కూడా దేవా నీ చిత్తమే మా ఎడల సిద్ధించుగాక, నీ సంకల్పమే మాలో నెరవేరుగాక. యేసయ్య నేర్పిన ప్రార్థన కూడా అదే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును అంటే మా జీవితాల్లో కూడా అలా నీ చిత్తమే నెరవేరాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ బుద్ధి విషయంలో కాచుకోవాలి అని నేను అన్నానంటే, ఒక్కొక్క టైంలో ఒక్కో విధంగా పనిచేసేది మన బుద్ధి. మన బుద్ధి గాడి తప్పిందంటే దానివల్ల చాలా నష్టం మనము, కుటుంబం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో మన బుద్ధి దారి మళ్ళిద్ది. అలా కొన్ని సందర్భాల్లో కొంతమందికి దొంగ బుద్ధి బయటపడిద్ది. దొంగ బుద్ధి అవకాశం ఉండి అక్కడ ఎవరూ లేరు, అది తీసుకున్నా ఎవరు ఏమన్నారు అనుకోండి, వెంటనే దొంగగా మారిపోతారు. అక్కడ దొంగ బుద్ధి. దొంగతనం అనగానే పక్క వాళ్ళ వస్తువులు తీసుకుంటేనే దొంగతనం కాదండి. పొరుగామె భర్తను ఆశించి పొందగోరినా దొంగతనమే, పొరుగువాని భార్యను ఆశించి పొందగోరినా దొంగతనమే.
పాయింట్ అర్థమైందా? దొంగతనం అనగానే వస్తువుల్ని దోచుకుంటేనే కదా, ఇంకా పెద్ద దొంగతనాలు ఉన్నాయి. వాటిలో ఇది పొరుగువాని భార్యను ఆశించి పొందగోరుట దొంగతనమే. నంబర్ 1 పెద్ద చోరీ అది. పొరుగువాని భార్యను ఆశించి అపహరించుట, వాని కొరకు ప్రత్యేకంగా ఉండవలసిన దాన్ని వీడు అపహరించుట, అది వెరీ డేంజర్. పొరుగువాని భార్యను అలాగే పొరుగామె భర్తను కూడా ఆశించి పొందగోరుట దొంగతనం లెక్కలోకే వచ్చింది. ఒక పక్క భార్యను మోసగించిన, భర్తను మోసగించిన పాపం ఒక పక్క, పొరుగువారి దాన్ని దోచుకున్న పాపం మరో పక్క. చూడు, ఒక తప్పుడు పనికి 2 నేరాలు. ఇట్లాగా మనం చేసే వాటికి ఎన్నో రకాల నేరాలు ఉంటాయో. మనం ఒకటే కదా అనుకుంటాం, దానికి చాలా లింకులు ఉంటాయి. ఎండ దెబ్బకి అర్థమవుతుందో లేదో మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని సందర్భాల్లో అలాగా బుద్ధి పెడత్రోవబట్టింది అనుకోండి. చక్కని భర్త, 2 పిల్లలు, జీవితం బాగుంది. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవబట్టింది. ఒక అమ్మాయిది, నాకు తెలిసిన అమ్మాయి, 2 పిల్లలు, చక్కని భర్త, బాగా చూసుకునే కుటుంబం. బుద్ధి పెడత్రోవబట్టింది. ఎవడో దిక్కుమాలినోడు కనపడ్డాడు. భర్తని పిల్లల్ని మొత్తాన్ని వదిలిపెట్టి వానితో కలిసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడేం చేస్తున్నాడు? నిలువున భర్తని పిల్లల్ని ఆంతున మోసం చేసి వచ్చిందని నువ్వు నాకు మాత్రం నమ్మకం ఏందని రోజు అంటున్నాడు. వాడి దగ్గర ప్రశాంతంగా బతకలేకపోతుంది. అలాగని తిరిగి రావడానిక భర్త చూసి మరో పెళ్లి చేసుకున్నాడు. మరి ఆయన తప్పు కాదు. ఆయనకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది కనుక మరో పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లల్ని పెట్టుకొని మరో మ్యారేజ్ చేసుకున్నాడు. మరి పిల్లలకి అన్నం పెట్టుకోవాలి కదా. పెద్దలే చూసి, అరే ఎంత దుర్మార్గం చేసిన దుర్మార్గురాలు, దాని బుద్ధి అంత పందిలాంటి బుద్ధి దాన్ని పోయిందిరా, పోయింది. అది ఆ శాపాన్ని అది పొందాలి, నువ్వెందుకు పొందాలిరా? ఇదిగో మేము సంబంధం చూస్తున్నాం చూసి చేసుకోయా అని వాళ్ళు సంబంధం చూపించారు. తలొంచాడు. మరి పిల్లలకి అన్నం వండేవాళ్ళు కావాలి కదండి. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భర్త దగ్గరికి రావాతి కాదు. బుద్ధి తేడా వస్తే అది అందరికీ శాపం అన్న మాట అన్నాను కదా, ఎలాగో చెప్తా. ఇప్పుడు ఆమె ఇక్కడికి రాదు, అక్కడ ప్రశాంతంగా ఉండలేదు, అక్కడ శాపం అనుభవిస్తుంది. పిల్లల విషయం తీసుకొస్తే కన్న తల్లి ఆమె, ఆడకపోతామంటే వాడుదంతాడు. పిల్లలు ఆడికిపోయి అమ్మా అంటే ఆమె అమ్మే కానీ వాడు నాన్న కాదు. ఎవరు? నెంబర్ 2 వాడు నాన్న కాదు. వాడేమంటాడు ఇప్పుడు? ఊరుకుంటాడా? సరే, అలాగని నాన్న అని నాన్న దగ్గర ఆప్యాయత పొందుదామా? రెండోసారి చేసుకున్నాము, సొంత అమ్మ కాదు. ఇప్పుడు పిల్లల గతి చూడండి. తల్లిదండ్రి ఇద్దరు బతికే ఉన్నారు. సావలా ఇద్దరు బతికే ఉన్నారు. నిరభ్యంతరంగా బతికే ఉన్నారు. కానీ పిల్లలు ఇద్దరు అనాథలు అయిపోయారు. చూడండి, అమ్మ బతికుంది కానీ అమ్మ ప్రేమకు నోచుకునే దిక్కు లేదు. నాన్న బతికున్నాడు కానీ నాన్న ఇంకొక ఆమెను చేసుకున్నాడు. మంచిదని చేసుకున్నాడు, వంచకురాలైంది, పిల్లల్ని టార్చర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు పిల్లలకి దిక్కంటే ఆ ముసలమ్మ ముసలోడు ఎవరన్నా బతికుంటే పోయి వాళ్ళ రెక్క కింద బతకాలి. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ శపించబడింది. చూడండి, ఒక వంకర బుద్ధితో చేసిన దిక్కుమాలిన పని వల్ల ఒక విషఘడియలో బుద్ధి పెడత్రోవ బట్టి నీచానికి దిగజారినందున ఎంత శాపమైపోయిందో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా పొగుడుతారు తల్లి. అసలు నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు, అసలు ఏంది నీ ముఖం ఏంది, నీ కళ్ళేంది, నీ అందం ఏంది, నీ సౌందర్యం ఏంది, ఆయన నల్లగున్నాడేంది, అసలు నువ్వెక్కడ ఆయన ఎక్కడ, నువ్వు సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు, ఆయన ఏంది అసలు పొగులు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టున్నాడు. సైతాన్ వాళ్ళు పక్కన చేరి ఇట్లాంటి మాటలు చెప్తారు. ఏమాత్రం స్థిరబుద్ధి కోల్పోయి పెడబుద్ధికి వెళ్ళావా, నీ దినం నువ్వు చేసుకొని నీ పెండం నువ్వు పెట్టుకున్నట్టే. మళ్ళీ ఎవడు బయట వాళ్ళు పెట్టడం కాదు, నీ దినం నువ్వే చేసుకొని పెండం నువ్వే పెట్టుకున్నట్టు అయింది. జాగ్రత్త. అది స్త్రీ అయినా పురుషుడైనా. బుద్ధులు పెడత్రోవబడితే కుటుంబాలు ఎలా శపించబడతాయో మచ్చు తునకలాగా ఒకటి సరిపోదు, ఇంకా పెద్ద సుదీర్ఘ ప్రసంగం కావాలి. అసలుకి ఎండ కొడుతుంది. ఏమంటారు?
మన బుద్ధులను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తాడు శత్రువగు సాతాను. యుక్తులు వన్నుతాడు వాడు. శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, ముక్తిదాత యేసుక్రీస్తు శక్తి నన్ను తప్పించెనయ్యా, ప్రేమ సాగరా. ఒకవేళ ఇప్పటికే అడుగులు జారి తేడా పడుంటే కనీసం ఇకనన్నా సిగ్గు తెచ్చుకొని యేసు వైపు తిరగండి, మారు మనసు పొందండి, దేవుని కాళ్ళు పట్టుకొని ఏడవండి. దేవుడే నీకు బంధకాలు తెంచి దారి చూపిస్తాడు. దేవుడే ఆ శాపంలో నుంచి నువ్వు విడుదల పొందేటట్టు, నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు దేవుడు దయ చూపుతాడు. లేకపోతే తప్పదు. చెప్పండి, ఇప్పుడు ఇది ఇలా తేడా పట్టడానికి ఏది కారణం? బుద్ధి, వంకర బుద్ధి. దాని ఫలితం మగోడైనా అంతే, ఆడమనిషే కాదు మగోడైనా అంతే. చక్కని భార్య, పిల్లలు, వాడి మాటలు విని ఎచ్చులకు పోయి తగిలించుకుంటాడు ఎవరినో మహాతల్లిని. ఏం చేసింది ఆమె? ఇప్పుడు ఇక ఆమెకి బానిసైపోతాడు. భార్య, పిల్లలు మొత్తం రోడ్డున పడతారు. నేను చెబుతున్నా, అది ఎవరైనా నీ భార్య నిన్ను విసర్జిస్తే, నీ భార్య నిన్ను అశ్రద్ధ చేస్తే, నీ భార్య నిన్ను వదిలిపోతే మరో వివాహం న్యాయమే. కానీ చక్కని భార్య, చక్కగా నిన్ను చూసుకునే భార్య, పిల్లలు ఉండగా వంకర బుద్ధి కలిగి ప్రలోభాలకు లొంగి తేడా పడ్డావా, నువ్వు నీ ఇల్లు మొత్తం శాపగ్రస్తం అయిపోయింది. అట్లా బలైన వాళ్ళు నా తల వెంట్రుకల కంటే ఎక్కువ మంది. ఎన్ని నాకు ఇట్లాంటి స్టోరీస్ చెప్పి బోర్ నేర్చేవాళ్ళు బోల్డ్ అంతమంది అండి. నా కర్మగాలి తేడా పడ్డానన్న నా గతి ఇట్లా అయిపోయిందని. ఇలాగా ఈ విషయాలే కాదు, ఇంకా వ్యసనాలకు బలైన వాళ్ళు ఉన్నారు. ఒకానొక ఘట్టంలో బుద్ధి పెడత్రోవ బట్టి అప్పటిదాకా కనీసం మా నాన్న తాగుబోతురా, నాకు తాగుడంటే నచ్చదో, తాగుబోతులు అంటే నాకు చిరాకు, పిచ్చెక్కుద్ది నాకు, మా అయ్య తాగి మా జీవితాలను నాశనం చేశాడని పలికినోడే ఒక దశకు వచ్చేటప్పటికి ఫ్రెండ్ పిలిచాడని పోతాడు. పొయ్యి అందులో మూతి పెడతాడు, ఆ దరిద్రంలో మూతి పెడతాడు. ఇక దాని నుంచి బయటికి రాలేక ఫస్ట్ ఏం చెప్పాడు? మా నాన్న తాగుబోతాయి, మమ్మల్ని రోడ్డు పాలు చేశాడు అన్న వీడే వాళ్ళ అయ్య కంటే గజ తాగుబోతుగా మారతాడు. అరే నువ్వేనా ఆ మాట మాట్లాడింది ఆనాడు? పెద్ద మనిషిలాగా మాట్లాడావు కదరా, మా నాన్న తాగుడు వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మా జీవితాలు సర్వనాశనం అయిపోయి నేను తెగ మాట్లాడావు కదరా, మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏందిరా అంటే, ఏం చేసేది ఏముందిరా, కర్మ మానలేకపోతున్నాను రా, లేచి వెళ్ళిపోతాడు వాడు. ఇలాగా ఒక త్రాగుడు అనేది ఏముంది, వ్యభిచారం అనేది ఏముంది, చెడిపోయినటువంటి క్రియలు అనేది ఏముంది ఏమండి? కొంతమందికి ఇంకొక దరిద్ర బుద్ధి ఉంటుంది, చాడీలు చెప్పే బుద్ధి. ఇవన్నీ బుద్ధులే, జనాలకు ఉండే బుద్ధులు. ఏ కాడికి అవతల వాళ్ళ స్టోరీలు తీసుకొచ్చి అందులో కొంచెం మసాలా మిక్స్ చేసి, మరి టేస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు వట్టి మటన్ వండుకుంటే ఏం బాగుంటుంది, మసాలా బాగా దట్టిస్తే కమ్మని రుచి, మంచి టేస్ట్ కదా, అందుకని మసాలా కలిపితే బాగుంటుంది. కొంతమందికి ఇది ఒక దరిద్ర బుద్ధి. ఈ ఇంట్లో వ్యవహారాలు ఆ ఇంట్లో చెప్పి, ఆ ఇంట్లో వ్యవహారాలు ఈ ఇంట్లో చెప్పి, మధ్యలో కాస్త మసాలా మిక్స్ చేసి చివరికి అది కాస్త పబ్లిక్ అయ్యి వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారు. కొట్టుకొని ఎవరు చెప్పారు అసలు నీకు అంటే, ఫలానా పొల్లమ్మ చెప్పింది. ఏమన్నా జుట్టు పట్టుకో లాక్కొస్తారు ఇంట్లో నుంచి బయటికి. రా, ఏం చెప్పావు నువ్వు? నాకేం తెలుసమ్మా, నేనేం చెప్పాను? ఆపు నీ నాటకాలు, నువ్వు ఏం చెప్పావు, ఇదిగో ఇట్లా చెప్పావంట అని ఆమా కొట్టిద్ది ఏమో కొట్టిద్ది, ఇద్దరు కలిసి కొడతారు. ఇట్లా తన్నులు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పాయింటా కాదా? మరి పబ్లిక్లో నా చిన్నప్పటి నుంచి మరి నేనేమి పెద్ద
ఆ, అందరం మీద పెరగల, స్లమ్లో పెరిగా. కింది స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు చూసా. పంపుల దగ్గర, తగాదాల దగ్గర నుంచి, బోరింగ్ దగ్గర తగాదాల దగ్గర నుంచి, ఎట్లాంటి పనికిమాలిన మాటలు చెప్పి తన్నులు తినేవాళ్ళ దాకా అన్ని రకాలు చూసా. అందుకే చెబుతున్నా, చూశాను కాబట్టి చెబుతున్నా. కొంతమందికి ఏమి నోటి తొందర, దానికి ఇంకో పేరు ఉందిలే, నేను అనకూడదు. అస్సలు ఆగదు. ఊరికే వీళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి. దరిద్రం, శాపం అది. అదొక శాపం. అపహాసకులు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇదొక టైపా? ఈ చాడీలు చెప్పే టైప్, ఈ నిందలు ప్రచారాలు చేసే టైప్ ఒక టైపా? ఇది మూడో టైపు. కాస్త అబద్ధాలు కూడా కల్పించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు శపించబడతారు? వాళ్ళే. ఇప్పుడు నేను తేడా అనుకోండి, చూసినోడు ఎవడు? చూసి కదా ఏదన్నా ఒక మాట ఒకరితో పంచుకున్న అర్థం ఉండాలి. నన్ను చూడకుండా, నేను తేడా అన్నది సాక్ష్యం లేకుండా ఇలా అంటా అనే మాట ఇంకొకటితో నువ్వు అంటే ఒక అబద్ధాన్ని నువ్వు ప్రచారం చేసినట్టేగా. సాతాను భక్తులను ఎఫెక్ట్ చేయడానికి వాడుకునేది నిందా ప్రచారాలని. సాతాను భక్తుల్ని డ్యామేజ్ చేయడానికి వాడు వాడుకునేటువంటి ఆయుధం నింద. కొంతమంది క్రైస్తవులే, మన సహోదరులే, ఏమండి, పాస్టర్లు కొంతమంది అంటున్నారంట, ఏంది శాలేం రాజు గారు తేడా అంటగా అని. ఈ మధ్య వచ్చిందిలే, కొంచెం టాకింగ్ వచ్చిందిలే, తేడా అంటగా. పాస్టర్లు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను రోడ్డును పడితే చూడాలని. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. కొన్ని సంవత్సరాలు మరుగు నుండి కరోనా టైంలో కరోనా పోయింది కానీ ఈడు పోలా, ఈ లైన్లో ఉన్నాడు. అసలు ఇంత పెద్ద సంఘం ఏంది, ఈ సంఘాలేంది, దగ్గర 200 సంఖ్యకి చేరుతున్నాయి సంఘాలు. ఏడబట్టినా తండ్రి సన్నిధి బోర్డు కనపడుతుంది. ఈ సంఘాలేంది, ఈ సంఘం ఏంది, పరిచర్య ఏంది, ఈ ఆన్లైన్ సర్వీస్ ఏంది, ఈ ఆన్లైన్లో ఫాలోయింగ్ ఏంది, అది ఎక్కడ చూసినా ఈడే. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాట్లాడుతుంటాడు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనపడతాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనపడతాడు. పాపం కొంతమందికి సంతోషం కలిగితే కొంతమందికి బాగా బాధగా ఉంది. మహామంట అంటారే, అట్టుంది. అందుకని ఏ దొరికిద్దా నా మీద ప్రచారం చేద్దాం ప్రజలకి, ఏ దొరికిద్దా ఒక అపనింద ప్రచారం చేద్దాం, ఎవడు మాట్లాడతాడు, ఏ కుక్క వాగుద్దా నేను కూడా భౌభవం అందామని ఈ కుక్క జాతోళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్లలో కూడా. కుక్క జాతోళ్ళు అంటే కుక్కకి లాజిక్ ఉండదు. అవతల పక్క బజార్లో ఒకటి భవ అందనుకో, ఆ పక్క బజార్ ఆ ధరిని ఉన్నది భవ అంటుంది. ఎందుకు అరిచావు నువ్వు అంటే దానికి లాజిక్ ఉండదు. ఎందుకు సార్, నా జాతి అరిచింది సార్, నేను కూడా అరుస్తాను. అదే ఒక దైవ సేవకుడు అనేక ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్నవాడు, గొప్ప పరిచర్య జరుగుతుంది, మనం చేయకపోయినా ఒకడు చేస్తున్నాడు, చేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి, చేయూతను అందించాలి, ఎంకరేజ్ చేయాలి. ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయి, ప్రభు మహింపరచబడుతున్నాడు, దేవుని నామం ఊరేగించబడుతుంది. నా సహోదరుడే, అందరూ కలిసి చేస్తుంది యేసయ్య సేవే, ఎవరు చేస్తేనేమి దేవునికి స్తోత్రం అనుకొని యథార్థ హృదయంతో ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటే, ప్రార్థించేవాళ్ళు కొంతమంది ఉంటే, దుర్మార్గులు మతోన్మాదులు కల్పించిన అబద్ధాలని నిజమని ప్రచారం చేస్తున్న దుర్మార్గులైనటువంటి సేవకులు, దుష్టులైన పనివారు కూడా లేకపోలేదు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. ఆ లెక్క దేవుడే వాళ్ళకి చెప్పాలి, దేవుడికే వాళ్ళు చెప్పాలి, దేవుడే వాళ్ళ లెక్క వాళ్ళకి కట్టాలి. నేనైతే వాళ్ళని దేవుడు క్షమించాలని కోరుకుంటున్నా. అసూయ, అక్కస్సు, ఈర్ష్య, ద్వేషాలు, సాతానుగాడి కుట్రను అర్థం చేసుకోలేకపోతున్నారు. సహోదరుల మీదనే కత్తి దూసి దుర్మార్గం చేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, మారు మనసు కలగాలి, బుద్ధి మారాలి అని. ఏ బుద్ధి? అబద్ధాలను ప్రచారం చేసే, నిందలను ప్రచారం చేసే బుద్ధి.
నాయన దుర్మార్గులు ప్రచారం చేసినటువంటి అబద్ధాలను నెరవేర్చేంత ఖాళీ నాకు ఎక్కడ తగలబడింది అయ్యా. అరే నన్ను ఇంట్లో ఉండెత్తున్నారా, బయట ఉండెత్తున్నారా, తోటలో పోయి ప్రార్థన చేస్తుందంటే ఆడొచ్చి పట్టుకుంటున్నారు, ఈ రాజాపేట పొలాన్ని పోయి ఆడ చేస్తుంటే ఆడొచ్చి పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నన్ను ఉండనీయకుండా ఎక్కడరా నేను రహస్యంగా ఉంది, ఎక్కడ నేను ఆ బ్రతుకంతా తెరిచిన పుస్తకం లాగా ఇంట బయట ఎటు పోయినా ఎక్కడా నేను ఏమో నేనేం దేవుణ్ణి కాదు, బలహీనుడైన మనుషుణ్ణే. కానీ పాపాలు చేసేంత ఖాళీ, పాపాలు చేసేంత ప్రశాంతత, చెడిపోయిన కార్యాలు చేసి నెరవేర్చేంత ప్రశాంతత నాకు ఎక్కడ తగలబడింది? మరి దుర్మార్గపు ప్రచారాలు, దొంగతనాలు దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. కానీ మీరు జ్ఞానవంతులు తెలుసుకుంటారు, ప్రార్థిస్తారని చెబుతున్నాను. అన్యాయంగా మతోన్మాదులు కల్పించి, మతోన్మాదులకు ఉన్నారండి, వాళ్ళకి మంట పుడుతుంది. ఎందుకంటే వాళ్ళోళ్ళు కూడా మన వీడియోలు పెట్టుకుంటున్నారు వాళ్ళ రీల్స్లో. వాళ్ళోళ్ళు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకోండి, నేను ఇక్కడ మాట్లాడిన మాటలు వాళ్ళ రీల్స్లో వస్తూ ఉంటాయి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటున్నారు. వీడికి మంట పడుతుంది, వీళ్ళకి మంట పడుతుంది. మతోన్మాదులు గారు ఇంట్రా వీడు ఎవరు పట్టిన ఏందిరా, మనోళ్ళు ఏందిరా వీడెమిటి పడ్డారని వాళ్ళు ఎట్లోకట్లా నేను చెడ్డ అనిపించాలని మతోన్మాదులు అందరూ ఏకమై, ఒకడు కాదు రకరకాలోళ్ళు, వాళ్ళతో పాటు కొంతమంది దుర్బోధకులు, వాళ్ళకి ఉపందించేవాళ్ళు, వీళ్ళంతా కలిసి దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఆ నిందల్ని చక్కగా సేవ చేసుకుంటా బతుకుతున్నోడికి ఏం మాయ రోగం, నీదేదో నువ్వు చేసుకోరా బాబు. కానీ అట్లా కాదు వాటన్నిటినీ ప్రచారం చేసి నన్ను డ్యామేజ్ చేయాలని ఎంత తపన పడుతున్నారో కొంతమంది. అంటే అపనింద పిశాచాన్ని ఎక్కించుకున్నారు నెత్తిన. ఏ పిశాచం? అపనింద పిశాచాన్ని ఎక్కించుకున్నారు నెత్తిన. శాపగ్రస్తులు అవుతారని తెలియట్లా. చెరపకురా చెడేవని చేస్తున్న నా పనిని పాడు చేయాలని చూస్తే, దేవుడు పనిని పాడు చేయాలని చూస్తే దేవుడు ఏం చేస్తాడు? ఎవడు పాడు చేయాలని చూశాడో వాడిని పాడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సేవకుడైనా, విశ్వాస అయినా, క్రైస్తవులైనప్పుడు బుద్ధి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నాకు భయం అండి, ఏ సేవకుడి గురించి అయినా ఇంకొకళ్ళకి నెగిటివ్గా చెప్పాలంటే భయం. ఇంతకాలమైంది బలిపీఠం మీదకి వచ్చి, సాధ్యమైనంత వరకు దైవజనులను గురించి, నాకు ముందు పెద్దలుగా ఉన్న సేవకులను గురించి ఘనంగానే మాట్లాడాను. కానీ ఎప్పుడన్నా ఒక సేవకుడు ఎట్లా అని మీ ముందు ప్రచారం చేయడం మీరు విన్నారా? మీరు ఎరుగుదురా? ఏనాడని లైవ్లు మొత్తం ఉన్నాయి యూట్యూబ్లో. శాలేమన్న గది నప్పదు, అసలు కుదరదు. ఎందుకంటే అంత ఖాళీ కూడా మనకి లేదు. మనకి ఉపదేశాలే సరిపోయేది, బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఆ చెత్త మనకెందుకు? ఒకవేళ ఎవడన్నా తేడా పడ్డాడని తెలిసినా కూడా ప్రార్థన చేస్తా, ప్రభా తేడా పడ్డాడు కనికరించి లేవనెత్తు ప్రభు అని చెప్పే అవకాశం ఉంటే డైరెక్ట్గా వానికే చెబుతా, నీ గురించి ఇలా బయటకు వచ్చిందయ్యా చూసుకో, కొంచెం నువ్వు సాక్ష్యం జాగ్రత్తగా కాపాడుకో, సేవ చేస్తున్నావు కదా అని చెబుతా. నాకు అందని స్థితిలో ఉంటే ప్రార్థన చేస్తా, అంతవరకే. కానీ చిలువలు పలువలుగా వ్యాపింప చేయడానికి ఎప్పుడూ ఎన్నడూ ప్రయత్నించలేదు. ఇలాంటి బుద్ధిని సాధన చేయమని దేవుడు తెలియజేశాడు. తొందరపడి నోరు జారొద్దు నాయన. నీ గురించి చెడ్డగా మాట్లాడినా కూడా వాళ్ళ గురించి నువ్వు నెగిటివ్గా మాట్లాడొద్దు. వాళ్ళ గురించి నువ్వు వాళ్ళ లైఫ్లు ఎత్తి, నీ లైఫ్ని ఎత్తారని వాళ్ళ లైఫ్లు ఎత్తి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. ఇప్పుడు కాదు, 300 మంది సంఘం ఉన్నప్పుడే దేవుడు నాకు ఈ పాఠం నేర్పించాడు, పరుల జోలికి పోవద్దు అని. బుద్ధులను కాపాడుకోవాలి నాయన, బుద్ధిని కాపాడుకోవాలి. మంచోడు బుద్ధి అన్న సామెత ఉంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో మన బుద్ధులు బయటపడతాయి. ఆ బుద్ధుల్ని, దిక్కుమాలిన బుద్ధుల్ని చంపేయాలి. చిలువలు పలువలుగా ప్రచారం చేయటం, పక్క వాళ్ళని గురించి వికృతంగా మాట్లాడటం అనే నీచ ప్రవృత్తిని మానుకోవాలి. ఆ బుద్ధి మంచిది కాదు. అలా మాట్లాడుకునే వాళ్ళని దుర్బుద్ధి గలవారు, అపనింద పిశాచకులు అనే వాటితో పాటు అపహాసకులు అని కూడా అంటారు.
వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి ఒక వ్యక్తిని గురించి చిలువలు పలువలు ప్రచారం చేసి అపహసించే అపహాసకులు అపహాస్యం పాలైపోతారు. దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? ఈ అపహాసకులు ఇన్ని రకాల ప్రచారాలు చేసే దేవుడు నాకేమైనా తక్కువ చేశాడా? దినదిన ప్రవర్ధమానంగా నా తండ్రి పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నాడు. నాకు వచ్చిన నష్టమేమి లేదు, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎవడు నా గురించి పంచుకుంటున్నాడో వాడు ఎఫెక్ట్ అవుతాడు, వాడు దెబ్బతింటాడు. వాడు కీడు చేయాలనుకున్నదల్లా నాకు మేలుగానే మారిద్ది. కానీ నాకు కీడు చేద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా పోయి కీడులో పడతాడు. పని ఏమన్నా ఆగిందా? ఇంకా కొత్త బ్రాంచీలు స్టార్ట్ అవుతున్నాయి. దేవుని చిత్తం అయితే త్వరలో విజయవాడను కూడా డైరెక్ట్గా దేవుని చిత్తం అయితే నేనే, అజయుడు, నేను కలిసి మొదలు పెడదాం అనుకుంటున్నాం. అక్కడే తొందరలో వెతుకుతున్నాం. విజయవాడ స్టార్ట్ అయింది, రాజమండ్రి స్టార్ట్ అయింది, రాజమండ్రిలో జరుగుతుంది ఒక చోట ఆల్రెడీ, వైజాగ్లో స్టార్ట్ అయింది, శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యింది, కొంత చోట జరుగుతుంది. ఆ దరి ఒరిస్సా బార్డర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మొత్తం జరగాల్సిందే. ఇంకా అనేక కొత్త బ్రాంచీలు బిడ్డలు లేచి, ఆత్మీయ బిడ్డలు లైన్లోకి వెళ్తూ ఉన్నారు. దేవుని కృప వల్ల ఇంకొక 60 మంది దైవ సేవకు ప్రిపేర్ అయి ఉన్నారు, సిద్ధపడుతున్నారు. ప్రార్థన చేయండి. ఏడిసేవాడు ఇంకా ఏడవాల, ముక్కులు తేడవాలా వాడు. ఎందుకు? దుర్మార్గం చేసే కొద్దీ, నా పట్ల కీడు కల్పించే కొద్దీ దేవుడు తన పనిని గంభీరంగా తీసుకొని వెళ్తానే ఉన్నాడు. హల్లెలూయా. చంక పెట్టుకుంది ఎవరు? చంకనెత్తుకుంది ఎవరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. నేనేలా భయపడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘన స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని రకాల బుద్ధులండి? వంకర బుద్ధి, దుర్బుద్ధి, చంచల బుద్ధి. ఫస్ట్దేమో స్థిర బుద్ధి. స్థిర బుద్ధి అంటే ఒకే క్రమంలో నిలిచి ఉండటం. వంకర బుద్ధి అంటే కుటుంబాలని నాశనం చేసుకోవటం. చంచల బుద్ధి అంటే ఒక దాని మీద స్థిరంగా నిలబడకుండా అటోకడుగు ఇటోకడుగు ఇటోకడుగు అటోకడుగు అటోకడుగు ఇటోకడుగు, కాసేపట్ట కాసేపిట్ట కాసేపిట్ట కాసేపట్ట. ఈ స్థిరం లేకుండా కోతి ఎగిరినట్టు ఎగురుతుంటారు కొంతమంది. పాస్టర్లు కూడా ఉన్నారు, ఇట్ట విశ్వాసులు ఉన్నారు. ఈ స్థిరం లేనోళ్ళు కాసేపట్ట కాసేపిట్ట కాసేపిట్ట కాసేపట్ట. విశ్వాసులు, పరిచారకులు, సేవకులు అన్న భేదం లేదు, ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, స్థిర బుద్ధిని సాధన చేయాలి, చంచల బుద్ధిని కాదు. కుటుంబాలని పతనం చేసే వంకర బుద్ధులు, వాటిని మనం విసర్జించాలి. 4వది దుర్బుద్ధి. కడుపులో అవతల వాడిని నాశనం చేయాలనే కుటిల బుద్ధి, దుర్బుద్ధి. అక్కా చెల్లెళ్ళు 2 ఏంటి? దుర్బుద్ధి, కుటిల బుద్ధి. సిస్టర్స్, ఇవన్నీ అవసరమా లేదండి మనకి? అవసరం. కుటిలత్వం అంటే ఏంటో తెలుసా? మనిషి ముందేమో చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా అనురాగంగా మాట్లాడతారు. ఆ మనిషి పక్కకు పోగానే ఆ మనిషి గురించి నెగిటివ్గా మాట్లాడతారు. లోపల కడుపు నిండా కుటిలత్వంతో నింపుకొని పైకి మాత్రం నాటకాలు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కుటిల బుద్ధి. కుటిల వర్తనలు యెహోవాకు హేయులు.
కుటిల ప్రవర్తన, కుటిల బుద్ధి. ఉంటే లోపల ఎలాగున్నావు బయటికి కూడా అలాగే ఉండవు. నాటకాలు ఆడొద్దు, ద్విపాత్రాభినయం చేయొద్దు. మనుషుల ముందేమో భజన చేసినట్టు మాట్లాడి మనుషుల పక్కనేమో కుటిలత్వంతో మాట్లాడొద్దు. కొంతమంది ఉన్నారు ఈ టైప్ వాళ్ళు. నటన దానికి కేసు రాస్తాడు దేవుడి. కుటిల బుద్ధిరా ఈ అమ్మాయికి, వీడి కుటిల బుద్ధిరా వీడికని. ఎందుకు చెప్తున్నాడో దేవుడు అర్థం చేసుకోండి ఈ మాటల్ని. ఈ దరిద్రాలు ఎన్నడూ రానియొద్దు. వీటిని బ్యాలెన్స్ చేసుకున్నారనుకో, మీ అభివృద్ధిని ఆపటం ఎవడి వల్ల కాదు. మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, అనేకులకు ఆశీర్వాద కారణంగా మారిపోతారు. కుటిల బుద్ధిని సాధన చేయొద్దు, దాన్ని విసర్జించడానికి సాధన చేయండి. కుటిలత్వం కలిగి నడుచుకోవద్దు. తర్వాత దుర్బుద్ధి, అబద్ధాలను ప్రచారం చేయటం. ఎందుకు ప్రచారం చేస్తే ఏం జరిగిద్ది? అతన్ని వెంబడించే వాళ్ళు బ్రేక్ అయిపోతారు. కొంతమంది ఉంటారు కదా, ఈ స్థిరం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు చెవుల్లో పడ్డాయి అనుకో, వాళ్ళు బ్రేక్ అయిపోతారు. అది కావాలి. ఎట్లనన్నా సరే ఆ పరిచర్య బ్రేక్ అవుతుంది, అతను నష్టపోయాడు, అతని వైభవం తగ్గిపోయింది అనిపించాలని. ఒరే నాయన, నా వైభవం అయితే, నా గొప్ప, నా ఘనత, నా వైభవమా? పిలిచినవాడు, ఏర్పరిచినవాడు, కార్యం చేస్తున్నవాడు, అనేక ఆత్మల్ని గెలుచుకుంటున్నవాడు యేసయ్య. నన్ను పడేద్దామని, ఏం చేద్దామని, ఎట్లన్నా నన్ను పడేద్దామని నేను ఒక మాట చెబుతానండి. నిలబడ్డవాడిని పడేస్తాను. నేను ఆల్రెడీ నేల మట్టుకు పడున్నాను. నన్ను ఇప్పుడు పడేయలేడు. ఎందుకు? యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడో పడే ఉన్నాను నేను. అవునమ్మా, నేల మట్టుకు నేను ప్రభువు ముందు సాష్టాంగ పడున్నా. ఆయన కృప అంతా ఏముంది, నా గొప్పతనం ఏముంది? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాని నేను, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాని ఆయన నేను. ఏముంది నాకు, నా గొప్ప? నేను ఏది దాచుకోలేదే. నేను ఏ స్థితి నుంచి వచ్చానో, ఎలాంటి బట్ట కట్టానో, ఏ పని చేశానో, ఏం చేశానో షో చేయలేదే. నేను మొత్తం ఓపెన్గా మాట్లాడిన. నా లైఫ్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా చాలా సంగతులు ఓపెన్గా పచ్చిగా నా దీన స్థితిని కూడా చెప్పుకున్నాను నేను, సంఘం ఎదుట దాచకుండా. ఆల్రెడీ నేల మట్టుకు నేను తగ్గించుకొని ఉన్నా, పడే ఉన్నాను నేను. నన్ను పడేసేది నీకు బొందా? పడేయాలనుకుంటున్నాడు నన్ను కాదు, నా పక్షాన నిలిచిన యేసయ్యను పడేయాలనుకుంటున్నాడు వాడు. అలా ఇద్దా? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పలు నిందలు నన్ను చుట్టినా, పరులంతా గేలి చేసినా, పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా. పరిశుద్ధుని అడుగు జాడలో నిత్యము నీ నడచెదా. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని అందే, సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని అందే, సమస్తము నీ చేయగలను. స్తోత్రం. నా స్థిరత్వం ఏంటో నేను చెబుతా. నా దేవుడే నా ధైర్యం, నా దేవుడే నా ధైర్యం అండి. ఎవడు ఎన్ని చెప్పుకుంటే నాకే. అది సందర్భం వచ్చింది కాబట్టి ఈ పాయింట్ ఎత్తాలే అంతే. అట్లాగే ఎవరైనా మంచిది కాదు అది. దుర్బుద్ధి లోపల కలిగి ఎదుటోడిని డ్యామేజ్ చేయాలని, ఎట్లనన్నా నష్టపుచ్చాలని, అతనిని అభిమానించే వాళ్ళ హృదయాల్లో అతని పట్ల ద్వేషం కలిగించాలని కొంతమంది పనిగట్టుకొని చేస్తున్న విష ప్రచారాలు. కొంతమంది అయితే
చర్చిలో మైకుల్లో దేవుని వాక్యం పెట్టకుండా నన్ను విమర్శించారు విమర్శకులు. ఆ విమర్శలు వేస్తున్నారంట మైకుల మీద. నాకు తెలిసి నవ్వుకున్నా. సువార్త ప్రచారంపై దుర్వార్త ప్రచారాన్ని దిగారు వీళ్ళు. అసూయ ఎంత పని చేసిందని. అర్థమైందని నేను చెప్పింది మీకు. నా మీద విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేసే దుర్బోధకులు ఉన్నారు కదా, మతోన్మాదులు, దుర్బోధకులు. వాళ్ళ మాటల్ని తీసుకెళ్ళి ఆ మైకుల్లో వచ్చేటట్టు పెడుతుంది. నేను షాలేము రాజు తేడా అనిపించాలని. వాళ్ళ వల్ల అయిద్దా చూద్దాం. కానీ వాళ్ళు నన్ను వెనక్కి నెడతారో ముందుకు తీసుకెళ్తారో చూద్దరు. కానీ మీరు కూడా చూద్దరు. కానీ దేవునికి స్తోత్రం. గుర్రాలు రథం లాగినట్టు వాళ్ళే లాగుతా తీసుకెళ్ళాలి నన్ను యేసు నామంలో. హల్లెలూయా. అంతే, వాళ్ళే ఊరేగించాలి యేసు నామంలో. వర్ధిల్లరు కదా. నేను ఘనుణ్ణి కాదు, గొప్పవాడిని అంతకన్నా కాదు. నేను దీన స్థితి నుంచి వచ్చినోడిని. 40 రూపాయలు సెకండ్ హ్యాండ్ షర్టు, 70 రూపాయలు ప్యాంటు సెకండ్ హ్యాండ్ తీసుకొని చర్చికి వెళ్ళాను నేను. అప్పుడు అప్పులు పాలై డబ్బులు లేని స్థితిలో, అలాంటి దీనమైనటువంటి పరిస్థితుల్లోంచి వచ్చినోడిని నేను. ఒక అన్నం పొట్లం తీసుకొచ్చి ఓపెన్ చేస్తే 21 రూపీస్ అన్నం పొట్లం. పిల్లలు తినగా, చిన్న పిల్లలు తినగా మిగిలింది తిని నీళ్లు తాగినోడిని నేను. భార్యాభర్తలు ఇద్దరం. నేనేం అందలం మీద నుంచి రాలా. ఈరోజు కూడా అవసరమైతే వెళ్ళి మళ్ళీ ఏ పనైనా తగ్గించుకొని చేయడానికి 100% ఐఎమ్ రెడీ. నో ఎచ్చులు, నో ఎగస్టాలు. ఎందుకు? నేనేమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో నేను ఎరుగుదును. ఇదంతా నా తండ్రిది. అందుకే ఈరోజు కూడా రేకులింటోనే బతుకుతున్నా. ఎడవచ్చు ఒక ఇడుపు, కానీ నాకు అక్కర్లేదు. చాలా అది. ఆకులిల్లైనా రేకులిల్లైనా చాలు. అంత మాత్రం నేడిచ్చాడు. ఒకనాడు ఆ మాత్రం నేడు కూడా లేక అద్దెళ్లలో తిరిగా. ఈరోజు ఆ మాత్రం నేడిచ్చాడు. స్తోత్రం. ఎప్పటికప్పుడు నా గతాన్ని గుర్తు చేసుకుంటా. నేను ఏమై ఉన్నానో, ఎక్కడి నుంచి వచ్చానో అన్నీ ఎప్పటికప్పుడు మననం చేసుకుంటా ఉండటానికే ఏకాంత ప్రార్థనకి వెళ్ళేది నేను. నా ఎడల నా తండ్రి ఎట్టి కార్యాలు చేశాడన్నీ ధ్యానించుకోవడానికి వెళ్ళి కూర్చొని దేవునితో గడుపుకుంటా ఉంటాను. నేను కూర్చొని మాట్లాడుకుంటా నేను ప్రభుతో. ఇప్పుడేదో నేను కుప్పల మీద కూర్చున్నా, నేనేదో పైకి చూసేది ఏం లేదు. అప్పుడు ఎలానో ఇప్పుడు అలానే, అంతే. కాబట్టి ప్రియులారా, మన బుద్ధి మార్పు రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన బుద్ధి చంచలం బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి. దుర్బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి. వంకర బుద్ధి కాకుండా జాగ్రత్త పడాలి. కుటిల బుద్ధి మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడాలి. దాన్ని ద్వేషించి ఈ తరహా దిక్కుమాలిన బుద్ధులన్నిటినీ విసర్జించాలి. తన బుద్ధిని గాచుకున్నవాడు ధన్యుడు తమ్ముడు. వానికి ఎదురులేదు ఎప్పుడైనా సరే. నేను చెబుతున్నాను కదా, తన బుద్ధిని కాచుకున్నవాడు ధన్యుడు. చెల్లెమ్మా, బుద్ధిని కాచుకున్నది ధన్యురాలు. సుబుద్ధి కలిగిన భార్య, గుణవతైన భార్య, సద్గుణం కలిగిన భార్య, సద్బుద్ధి కలిగిన భార్య అమూల్యమైనది, ముత్యముల కంటే శ్రేష్టమైనది. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. మంచి బుద్ధిని కలిగి ఉన్న నువ్వు నీ భర్తకు దేవుడు దయచేసిన దానంలా ఆయన ఫీల్ అవుతాడు. అందుకే చెప్తున్నా, ఎన్ని ఆకర్షణలు నీ ముందుకు వచ్చినా నీ బుద్ధి మారకుండా చూసుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మారకుండా చూసుకోవాలి? బుద్ధి మారకుండా చూసుకోవాలి. రకరకాల బుద్ధుల గురించి బైబిల్ మాట్లాడిందండి. దావీదట సుబుద్ధి కలిగి నడుచుకుంటే, దావీదు సుబుద్ధి కలిగి నడుచుకుంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట.
దేవుడు దావీదుకు తోడై ఉన్నాడట. ఎందుకు తోడై ఉన్నాడు? దావీదు సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగి నడుచుకుంటే దేవుడు దావీదుకు తోడై ఉంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయిన సౌలు దడుచుకొని చచ్చాడట. రాజు దడుచుకున్నాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూచి సౌలు మరి ఎక్కువగా భయపడి, వచనం ఉంటుంది సమూయేలు గ్రంథము, నేను చూపిస్తాను మీకు. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 18-15. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధి అన్నకాడ అండర్లైన్ చేయి, యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. చూసారా ఎందుకు భయపడ్డాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించే వాడికి యెహోవా తోడుగా ఉంటాడు. అది పరిస్థితి. సుబుద్ధి కలిగి ఎవరైతే నడుచుకుంటారో, సుబుద్ధి కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇంతకేమిటి దావీదు సుబుద్ధి మీకు తెలుసా? తననే చంపటానికి వెతుకుతున్న సౌలుని చంపే ఛాన్స్ వచ్చినా చంపట్లేదండి, క్షమిస్తున్నాడు. ఈ క్షమాగుణం అంటే దేవునికి ఇష్టం. క్షమించేటప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టకూడదని దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. దేవుని అభిషేకాన్ని గౌరవిస్తున్నాడు. అంటే ఆయన మీద పరిశుద్ధాత్మ ఉంటాడు. నేను వెళ్ళి సౌలు మీద కత్తి దూస్తే పరిశుద్ధాత్మ మీద దూసినట్టు, దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు. కాబట్టి పొరపాటును కూడా నేను ఆ పని, యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టను అని నిబంధన చేసుకున్నాడు. చంపలేదుగా. 2 సార్లు చిక్కాడు పక్కాగా. చిక్కితే 2 సార్లు కూడా పక్కకు పోయి కేకలేసాడు. దూరంగా పోయి కొండెక్కి, రాజా, ఒక చిన్న పిట్టలాంటి నన్ను ఇంత పెద్ద రాజువి సైన్యాన్ని వేసుకొని తరుముటయ్యేలా, నేను నీకు చేసిన అపకారం ఏమి? ఇదిగో ఈ మారు యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. అయితే ఇదిగో నీకే కీడు చెయ్యలేదు, నీ దగ్గర ఉన్న నీళ్ల బుడ్డి తీసుకొచ్చాను, చూసుకోమంట. చూస్తే ఉండదు. దావీదా, నాయనా, నీవు నాకంటే నీతిమంతుడు, నీవు నిశ్చయముగా ఇశ్రాయేలుకు రాజు అవుదు, యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అంటాడు. సంపుదాం వచ్చినోడు దీవించిపోతాడండి. సుబుద్ధి కలిగి నడుచుకునేటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదు సుబుద్ధి దెబ్బకి సౌలు ఇంకా భయపడటం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరికి తోడై ఉంటాడో తెలుసు సౌలుకి. నా బుద్ధి మంచిది కాదు, నాది దరిద్ర గొట్టు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, అసూయ బుద్ధి, నాకంటే ఒకటి ఎక్కువ అంటే ఓర్చుకోలేని బుద్ధి, మాట మీద నిలబడలేని బుద్ధి, మాట తప్పే బుద్ధి. కూతురుని ఇస్తానన్నాడు, కూతుర్ని ఇలా ప్రాణం తీయటానికి వెంటబడ్డాడు. మరి ఏం బుద్ధి? ఆ బుద్ధి స్థిరం లేని బుద్ధి కాదు, చంచల బుద్ధి కాదు. గొలియాతును చంపినోడికి నా కూతుర్ని ఇస్తాను, రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను అన్నాడు. అర్ధరాజ్యం లేదు, కూతురు లేదు, ఇంకా చంపుదామని తిరుగుతూ ఉన్నాడు. తెలుసు సౌలు బుద్ధి ఎంతో సౌలుకి. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు యొక్క సద్బుద్ధిని బట్టి భయపడి చచ్చాడంట సౌలు. నీ దెబ్బకి అవతల వాళ్ళు దడుచుకోవాలంటే ఒక్కటే, నువ్వు సద్బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి నడుచుకో. నువ్వు చాలు. వంకర టెంకర వ్యవహారం మానేసి నువ్వు సుబుద్ధి కలిగి నడుచుకో. నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు భయపడేటట్టు నా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎక్కడైనా కొన్ని వంకర సన్నివేశాలు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవాలి, ఛీ ఇది రైట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఛీ నాకు తగదు ఇది అనుకోవాలి. అర్థమైందా? నేను దేవుని భక్తుడిని, దేవుని భక్తురాల్ని, నేను ఆత్మీయుడిని, ఆత్మీయురాల్ని, పరిశుద్ధాత్మను కలిగిన వాడిని, కలిగిన దాన్ని. నేను ఇలా ప్రవర్తించకూడదు. ఒకడి మీద నేను చెప్పకూడదు, లేని వార్త ప్రచారం చేయకూడదు. ఒకటి దానికి నేను ఆశపడకూడదు, ఒకటి దానికి నేను కక్కుర్తి పడకూడదు. నాకొద్దు. అది బంగారమైనా నాకొద్దు.
నాకెందుకు ఒకటిది? నా దేవుడు నాకు ఇచ్చింది చాలు. నా తండ్రి చిత్తం అయితే ఇంకా నాకు ఆయన ఇస్తాడు. నాకు అవసరం అయితే, ఆయన చిత్తం అయితే. ఒకడికి ప్రలోభించను, ఒకడి భార్యను ఆశించను, ఒకదాని భర్తను ఆశించను. నాకొద్దా నీచానికి దిగజారున మాటని తప్పను, ఏమైనా కానీ. నెరవేర్చలేకపోతే అడుగుతా, అవసరమైతే రిక్వెస్ట్ చేసి. ఆ మధ్య పసుమర్లో సహోదరుడికి ఒళ్ళు గాలింది, ఫ్యామిలీ మొత్తానికి ఒళ్ళు గాలింది. పరిచారకుడు ఫ్యామిలీ మొత్తం పోయి ఆసుపత్రిలో పడ్డారు. పోయి దర్శించా. ఆడఊరక డాక్టర్ గారిని ఎంక్వైరీ చేస్తే చిన్న చిన్న గాయాలేనండి, తగ్గిపోతాయి అన్నాడు. నేనేమనుకున్నానంటే, చిన్న చిన్న గాయాలంటే సైబాలో ఏదో రాస్తారు, 4 రోజులు 2 గాయాలు మానిందాక ఉంచుకుంటారు, పంపిస్తారులే, మహా అయితే ఓ 25 ఏళ్ళు అవుతాయేమో, పరిచారకుడు కుటుంబం మొత్తం కాలేరు కదా అని నేనేమనుకున్నానంటే, ఒక 15 ఏళ్ళు అవుతాయి, ఇంకొక 10 ఏళ్ళు అదనంగా అనుకుందాం, ఓ 25 ఏళ్ళు అవుతాయి, అంత మించి ఏమవుతాయిలే అని. ఆ తమ్ముడు దీనంగా చూస్తాడు. తమ్ముడా భయపడవాకు, మొత్తం కాలిపోయిన ఇంట్లో నాకు తెలుసు, ఈ హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకుంటాలే అన్నా. ఒక 15 ఏళ్ళు అంచనా, ఒక 10 ఏళ్ళు అదనంగా వేసుకున్నా, ఓ 25 ఏళ్ళలో బయటకు వస్తారులే అని. డాక్టర్ గారు చెప్పడం కూడా అంతే చెప్పాడు, పెద్ద ప్రాబ్లం ఏం లేదండి అని. ఆయన నన్ను బట్టి గౌరవంగా చెప్పినట్టున్నాడు. చివరికి బిల్లు ఎంత వేశారు? 1,90,000 1,80,000 వేశారు. వాయమ్మ, నేను ఎడగట్టాలా? అది పెద్ద మొత్తం. నేనేమన్నాను, నువ్వేం దిగులు పడవు, భయపడవు, బిల్లు నేను కడతానని. తర్వాత ఏం చేశాను, నేను కట్టగలిగినంత వరకు కొంత అమౌంట్ కట్టి, తర్వాత ఆ తమ్ముడిని రిక్వెస్ట్ చేయించాను మన శ్యామ్ చేత. అయ్యా, అతనికి ప్రత్యామ్నాయ మార్గం ఉండొచ్చు, కొంతమంది వచ్చి సహాయపడ్డారని తెలిసింది నాకు. నా చేతికి వచ్చేది కూడా బీద బిడ్డల కష్టార్జితమే. అనేక మంది పరిశుద్ధులు కష్టార్జితం తీసుకొచ్చిస్తారు. మరి వాళ్ళలాంటి పరిస్థితులు చాలామందికి ఉంటాయి. అందరినీ ఆదుకుంటూ ఉండాలి నేను. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలు, మరి ఇంతమంది సంఘం మీద, ఇంతమంది పరిచారకుల మీద డైలీ కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. డైలీ చేస్తూనే ఉంటానండి, దేవుడి కృపలో హెల్ప్ చేస్తూనే ఉంటాం మనం. కాబట్టి ఇప్పుడు నా స్థాయికి మించి ఇంతకు మించి చేయలేను, ఆ తమ్ముడికి చెప్పు ప్రత్యామ్నాయం అంటే చూసుకోమనంటే, ఆ తమ్ముడు నవ్వి, అన్న పర్లేదు, అన్న ఇబ్బంది పడద్దు, అన్న వచ్చిందే సంతోషం, అంతేకాకుండా ఇంత అమౌంట్ కూడా ఎంతవరకు ఇచ్చాము తమ్ముడు మనం? ఒక 40,000 ఆ తమ్ముడి చేతికి అప్పచెప్పి, ఇంతవరకు మేము చేయగలిగింది నాయన, ఇక మిగిలింది నువ్వు చూసుకో అంటే, పాపం వాళ్ళకి ఏదో అవకాశం దొరికిన దగ్గర దేవుడి కృపల్లో వాళ్ళు బయటపడ్డారు, తెచ్చుకొని ఇచ్చుకున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉంది, అవకాశం ఉంది, తెచ్చుకొని ఇచ్చుకున్నారు. మాట అన్నానే, అయ్యో మాట అన్నానని 2 రోజులు మనిషిని కాల, మొత్తం కడతానన్నా. ఒకవేళ మొత్తం తీసుకెళ్ళి కట్టాను అనుకో, అట్లా ప్రాబ్లమే. ఎందుకో తెలుసా, ఎంత డబ్బు ఉంటే అంత అమౌంట్ కట్టాడు చాలేమన్నా. వాడికి ఏం మాయరోగమా? నాకు కూడా బాగలా, కట్టమనంటే నేనేం చేయాలి? వాస్తవేగా. కాబట్టి నా చేతికి వచ్చేది కొంచెం ఖర్చులు దానికి మించి ఉన్నాయి. ఎట్లనో దేవుడి దయ వల్ల కొంతమంది బిడ్డలు ఎక్కడో బయట నుంచి ఆన్లైన్లో చూసి విశ్వాసంతో వెంబడించేటువంటి వాళ్ళు కొంతమంది, వాళ్ళు కలిగిన దానిలో నుండి తోడ్పాటు పంపిస్తే ఇంత చేయగలిగా. అచ్చంగా సంఘం మనం తీసుకొచ్చి అబద్ధాలు ఆడుకోవడం చెప్పండి. దశంభాగం కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, దించండి. అన్న నేను ఈయట్లేదు, ఏమనుకోవద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరిగా చేతులు ఎత్తారు, ఇట్టు కాదు, సరిగా ఇట్ట కదిలించండి. చూడండి ఎన్ని చేతులు లేసిందో చూడండి. వీళ్ళు దశంభాగం ఇట్లా అనుకుందాం. ఎప్పుడన్నా డిమాండ్ చేసి అడిగానా? నేను అడగలేదు కాబట్టి మీరు ఇవ్వట్లేదా? పర్వాలేదు, నీ రాబడి అంతట్లో నుండి 10వ భాగం దేవుని మందిరావరణంలోకి తీసుకొని రావాలి. ఎందుకంటే మందిరం బాధ్యతలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, కాబట్టి రొటేషన్ జరగాలి. ఆయన ఏనాడు కూడా దశంభాగాల ప్రసంగం మీరు తేండి అన్న ప్రస్తావనే లేదు. ఎందుకంటే నా బిడ్డలు భక్తిపరులే,
వాళ్ళకి లెక్కలు తెలుసు, వాక్యం కూడా తెలుసు, తెలిసి కూడా వాళ్ళు తోడ్పడలేకపోతున్నారంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో. కాకపోతే కాస్త కష్టమైనా దేవుని కొరకు కేటాయిస్తే ఆ దీవెన వేరుగా ఉంటుంది. కానీ పరిస్థితులను బట్టి పాపం ఏం చేస్తారు, మరి దశంభాగం కూడా వాడాల్సి వస్తుంది. చేయగలిగింది ఏం లేదు. నేనేమి అనుకోను, ఎప్పుడు కూడా విమర్శ చేయాల, ఎగతాళి చేయాల. నా దేవుడు కృపనిస్తే వాళ్ళే దశంభాగం ఇంకా అదనంగానైనా తీసుకొని పరిచర్యకి ఇవ్వగలిగిన బిడ్డలు నా బిడ్డలు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వదిలేశాను. ఇప్పుడు ఎలా అవుతుందంటే మన పరిచర్యకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. కరెంటు బిల్లు దగ్గర నుంచి, జనరేటర్ ఆయిల్ ఛార్జీ దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, మరి ఫుడ్ ఉంది కదా మనకి వారం ప్రతి వారం బుధ శుక్ర ఆది అన్ని వారాలు మనం భోజన సౌకర్యాలు ఉంటాయి కదా. మనకు అయ్యే ఖర్చు ఎక్కువ, మనకు వచ్చి చేతులకు వచ్చేది తక్కువ. ఫుల్లుగా అప్పులు అవ్వాల్సింది బయట ద్వారాలు తెరిచాడు దేవుడు. బయట నుంచి అనేక మంది బిడ్డలు పరిచర్యకు తోడ్పాటు అందిస్తే ఆ తోడ్పాటుని కలిపి ఇందులో వాడటం వల్ల అంతంత మాత్రం అలా బ్యాలెన్స్ అవుతుంది. మరి ఇందులోనే నేను మరి అంత పెద్ద మొత్తం నేను కట్టాలంటే బిల్లులు కష్టం కదా. అందుకని రిక్వెస్ట్ చేయించా. మరి లేనప్పుడు ఏం చేయాలి, రిక్వెస్ట్ చేయించాలి, బతిలు అడిపించాను. ఇప్పుడు కూడా ఆ తమ్ముడు కనపడితే నాకు సిగ్గేస్తుంది, అయ్యో ఈ బిడ్డకి అన్న మాట తప్పానే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా పర్వాలా, నాకేమి గిల్టీ ఫీలింగ్ లేదు. మాట అన్నాను కాబట్టి కొంచెం ఫీలింగ్ ఉన్నా ఆత్మలో మాత్రం ఫీలింగ్, ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను అని. కాబట్టి అంత సెన్సిటివ్గా మనం ఆలోచించగలగాలి అని చెబుతున్నాను నేను. ప్రతి విషయంలోనూ అంత సున్నితంగా మన బుద్ధిని కాచుకోవాలి. మాట అన్నావా, అయితే నెరవేర్చు. ఒకవేళ నెరవేర్చలేకపోయావా, అవతల వ్యక్తిని రిక్వెస్ట్ చేయి, నీకు చేస్తానన్నాను కానీ నాకు చేత కాలేదు, నా వల్ల కాలేదు, దీన్ని మరోలా అనుకోవద్దు అని చెప్పు. తప్పేం కాదు అది. అవునా నేనేం దేవుణ్ణి కాదు కదండి. మాట అంటే అక్షరాల్లో నెరవేర్చడానికి సాధ్యమైనంత వరకు చూస్తా. కాకపోతే నేనేం చేస్తాను, అయ్యా ఇంతవరకు చేయగలిగాను, ఇంకా చేయలేకపోయాను అని చెప్పు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో బుద్ధిని కాపాడుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి అనే మాట ఈరోజు మీకు చెప్తున్నానండి నేను. దావీదు ఏం బుద్ధి కలిగి ఉన్నాడట, మోషే ఏం బుద్ధి కలిగి ఉన్నాడో. మోషే స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు, దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అధ్యక్షుడగువాడు, నలుగురి మీద నాయకుడుగా ఉండగోరినవాడు ఏ బుద్ధి కలిగి ఉండాలో చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి చదువు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, నలుగురి మీద నాయకుడు కాగోరితే అట్టివాడు దొడ్డపడిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. చదువు తర్వాత. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. అక్కడ ఆగిపో. స్వస్థ బుద్ధి అన్నాడు ఇక్కడ, అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. స్వస్థ బుద్ధి ఇది ఒకటి కూడా మనం సాధన చేయాల్సిందే. ఆరోగ్యకరమైన బుద్ధి. అవకాశం రానప్పుడు ఒక రకంగానూ, అవకాశం వచ్చినప్పుడు ఇంకొక రకంగానూ కాకుండా అన్ని కాలాలలోనూ ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై వ్యవహరించాలి, నలుగురితో వ్యవహరించాలనుకున్నవాడు అని నేర్పుతున్నాడు ఇక్కడ. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. దీని గురించి పాస్టర్స్ని హెచ్చరించాడు దేవుడు. కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి లేరు, కొంతమంది ఈ ఆరోగ్యకరమైన బుద్ధిని కలిగి ఉన్నారు. ధనాన్ని కలిగి ఉన్న వాళ్ళని చూసి ఒక విధంగా, ధనం లేని వాళ్ళ ముందు ఒక విధమైన బుద్ధిని ప్రదర్శించటం, అగ్రకులం వాళ్ళు కనపడ్డప్పుడు ఒక బుద్ధిని ప్రదర్శించటం, తక్కువ కులం వాళ్ళని అనబడుతున్న వాళ్ళని చూసి ఒక బుద్ధిని ప్రదర్శించటం, డబ్బుని ఇతరుల దగ్గర నుంచి రాబట్టడానికి ఒక బుద్ధిని, వంకర బుద్ధిని ప్రదర్శించటం. ఏమండి, రహస్య పాపాలలో కొనసాగి బయటికి వేషధారిలాగా పెద్ద మనిషిలాగా చలామణి అవ్వటం, ఇదంతా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఆరోగ్యకరమైన బుద్ధి
అందరినీ మర్యాద చేస్తుంది, అందరినీ మన్నన చేస్తుంది. పేద ధనిక తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా పరిగణిస్తుంది. అంతేకాదు పెద్ద కులం తక్కువ కులం అన్న భేదాలు కూడా చూపదు. ఆ భేదం నువ్వు చూపుతున్నప్పుడు నీ మనసులో నా మనసులో కలగాలి, ఇది ఆరోగ్యకరమైన బుద్ధి లక్షణం కాదు. నేను తేడా పడుతున్నాను కదా, నేను ఇలా ఎందుకు చేయాలి? అలాగే రహస్య పాపాలు, ప్రజల ముందు పెద్ద మనిషిలా కనపడి రహస్య పాపాలు కలిగి ఉండటం కూడా ఆరోగ్యకరమైన బుద్ధి కాదు. ఇంట బయట రహస్యమందును పబ్లిక్లో కూడా ఆరోగ్యకరమైన బుద్ధిని సాధన చేయాలి. బయటికి భక్తుడుగా కనబడుతున్నావా, రహస్య జీవితంలో కూడా భక్తిని మెయింటైన్ చేయి. లేకపోతే రోగగ్రస్తమైన బుద్ధి అయింది, అది చెడిన బుద్ధి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోగ్యకరమైన బుద్ధిని సాధన చేయండి. ఇంట బయట రహస్యమందును పబ్లిక్లోనూ ఏకరీతిగా ఉండటానికి జాగ్రత్త తీసుకోండి. అందరినీ సమదృష్టితో చూడటానికి కొంచెం జాగ్రత్త పడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ సంపన్నులను నువ్వు బాగా గౌరవించావా, అట్లయితే దీనుల్ని కూడా బాగా గౌరవించు. ఒకవేళ దీనుల్ని నువ్వు పట్టించుకోలేదా, అట్లయితే సంపన్నులను కూడా నువ్వు పట్టించుకోవద్దు. కానీ మనుషులు అట్ట కాదు. సంపన్నులను చూసి వాళ్ళకి పెద్ద పెట్టేస్తారు, దీనులను చూసి వాళ్ళని తృణీకరిస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే యాకోబు పత్రిక 2లో స్పష్టంగా చెప్పుంది. ఇంటికి పోయి చదువుకోండి. ఇంకా నేను ముగింపులోకి తీసుకెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆరోగ్యకరమైన బుద్ధి, రహస్య పాపాలను విసర్జించిన బుద్ధి, ఏమండి అందరినీ మర్యాద మన్నన చేసేటువంటి బుద్ధి, అతిథి ప్రియత్వం కలిగిన బుద్ధి ఆరోగ్యకరమైన బుద్ధి. అంతేకాదు సత్యాన్నే చెప్పాలి కానీ దుర్బోధ చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కానీ లేనిపోయినవి కల్పించి మాట్లాడకూడదు. అది రైట్ కాదు. ఆరోగ్యకరమైన బుద్ధిని నేను సాధన చేయాలి అనే మనసు కలిగి ఉండండి. నేను చెప్పేవన్నీ మీ లైఫ్లో ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఏం బోధిస్తున్నానో వాటిని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు బోధిస్తున్నా. నేను బ్యాలెన్స్ అవని మీకు బోధించట్లా. నేను ఏ విషయాల్లో బ్యాలెన్స్ అవుతున్నానో అవన్నీ కూడా మీకు నేర్పితే మీరు కూడా ఈ మెట్టుకు వస్తారని ఆశ. ఏ మెట్టుకి? నేనున్న మెట్టుకు వస్తారని ఆశ. తమ్ముడు అర్థమైందా నేను చెప్పింది? ఇన్ని బాధలు ఎందుకంటే అందుకు. ఆఖరిగా 4వది ఒక్కటి చెప్పి ముగిస్తా. కృతజ్ఞతా బుద్ధి అండి. కృతజ్ఞతా బుద్ధి ఈ మాట బైబిల్ ఏడన్నా ఉందా? ఇంకా చాలా బుద్ధులు ఉన్నాయి. కృతజ్ఞతా బుద్ధి అనే మాట బైబిల్ ఏడన్నా ఉందా? కాస్త కొండలో నీళ్ళు ఎచ్చగొండి. ఎట్టబోతా. థ్యాంక్ యూ. కృతజ్ఞతా బుద్ధి అనేది మీరు రాసుకోండి, మీ 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 నోట్స్లో రాసుకోండి. కృతజ్ఞతా బుద్ధి అనేది కొంతమంది మనుషుల దగ్గర ఇది లేదండి. కొంతమంది మనుషుల దగ్గర ఈ కృతజ్ఞత అనేది లేదు. ఏమండి, కృతజ్ఞత బుద్ధి అని లేకపోతే కృతజ్ఞత గలవారై ఉండండి అని లేదా బైబిల్లో? మరేంది మన వాళ్ళు తీరేంది? కృతజ్ఞత ఇదంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ముగింపులో చెప్తున్నాను, ఇంకా చాలా బుద్ధులు ఉన్నాయి బైబిల్లో. వినుబుద్ధి ఉంది. శిష్యునికి తగిన చెవిని నాకు ఇచ్చి ప్రతిదినం నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడని ఉంది. అర్థమైందా? వినే బుద్ధి.
కాస్త పెద్దలైన వాళ్ళు, అనుభవజ్ఞులు, బాయ్ ఇది కాదురా పద్ధతి, ఇదని చెబితే వినే బుద్ధి ఉండాలి. డేయ్ నాకు ఒకటి చెప్పకూడదు, నేను ఎవడు మాటినో అన్నట్టు ఉండకూడదు. కొంతమంది అట్టుంటారు పెడేషులు. ఏ వేషులు? పెడేషులు ఉంటారు. వాడికి తెలియదు మనం చెప్పిన ఇన్సావాడు, వాడు ఎట్ట బాగుపడతాడు. వినుబుద్ధి యెషయా గ్రంథంలో ఉంటుంది. శిష్యునికి తగిన చెవిని ఆయన నాకు ఇచ్చాడు, ప్రతిదినము నాకు ఆయన వినుబుద్ధి పుట్టించుచున్నాడని. అయ్యా 50వ అధ్యాయం 5వ వచనం అంట రాసుకోండి వినుబుద్ధి గురించి. ప్రభువు యెహోవా నా 55 అట, యెషయా గ్రంథము 55. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, అది వినకుండా నేను తొలగిపోలేదు. అదమ్మా, వినిబుద్ధి ఉన్నోడు తిరుగుబాటు చేయడు. కొంతమంది ఈ మధ్య పాస్టర్లలో కూడా చూస్తాను, ఇదేంటి పెద్దని పాస్టర్లు ముడి పెడుతున్నాడంటే, మరి పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పాలిగా. అందుకని లైవ్లో కూడా కొంతమంది తర్వాత సేవకులు వింటారు, అందుకని అందరికీ చెబుతున్నా. కొంతమందికి పాస్టర్లో కూడా ఇది బుద్ధి పోయింది, వినుబుద్ధి పోయింది. తనకు తెలియదు ఇది ఇట్లా కాదు ఇట్లా చేసుకో అని చెబితే వినడం. కొంతమందిని చూసా, ఈ టైప్ వాళ్ళని చూసా, ఇక వాళ్ళతో మాట్లాడటమే మానేశాను నేను. ఎందుకంటే వాడికి తెలియదు, మనం చెప్పిన వాడు వినడం. చెప్పామనుకో తిరుగుబాటు చేస్తాడు. అనవసరంగా వాడికి చెప్పి మనం వాడిని ఎందుకు పాపం చేయాలి? విశ్వాసుల్లో ఉన్నారు ఇట్టంటోళ్ళు, పాస్టర్లలో కూడా ఉన్నారు. ఏదో కొన్ని కొలతలను బట్టి సేవకుడు అయ్యాడు, కానీ ఆ సేవలో పరిపూర్ణత సాధించడానికి కావలసిన వినుబుద్ధి అనేది వీడు వదిలేశాడు. ఇక వాడిని బాగు చేయడం కష్టం. తనకు తానే జ్ఞాని, తనకు తానే కరెక్టు. ఇక ఎవడు చెప్పినా వినడం. వాడు పాస్టర్ అయినా, పరిచారకుడైనా, విశ్వాసైనా వాడిని బాగు చేయటం కష్టం. వినుబుద్ధి అనేది చాలా అవసరం మనకి. ఈరోజు కూడా నేను నాకు ఉపయోగపడే మంచి ఎవరన్నా చెబితే దండం పెట్టింటా, దండం పెట్టింటా. ముందు ఇంటా ప్రశాంతంగా, నాకు మంచి చెప్పినందుకు ప్రోత్సహిస్తా, వాళ్ళని అభినందిస్తా, థ్యాంక్ యూ, నా మేలు కోరి మీరు ఈ మాట చెప్పారు, చాలా వందనాలని వాళ్ళ కృతజ్ఞతలు చెబుతా. కొంతమంది అట్టు ఉండరు. ఇట్లా కాదు ఇట్లా చేసుకో అయ్యా అన్నాం అనుకో, వెంటనే వాడు గయ్యని లెగుతాడు. ఆశోదోడు ఒక్కొక్కడు ఉంటాడు, మరి చెప్పినాడికి అర్థమై సావదు, అటు బాగుపడ్డావు. ఒక్కొక్క తల్లి ఉంటుంది, అమ్మ ఇట్ట కాదు ఇట్ట చేసుకుంటే గయ్యని లెగిసిద్ది, ఇక ఆ మనిషిని బాగు చేయలేవు. ఈ దరిద్రం కూడా మీలో లేకుండా చూసుకోండి. పాస్టర్లలోను, విశ్వాసులను అందరిలోనూ చెబుతున్నా. నీకు తెలియాలా లేదా తెలిసినోడు చెబితేనన్నా వినాలా? నీకు తెలియదు, తెలిసినోడు చెప్పినా వినని పెడద్రం నీ దగ్గర ఉందంటే నువ్వే నాశనం అవుతావు. ఎవడు నాశనం చేయాల్సిన అవసరంలా నిన్ను. తమ్ముడా వింటున్నావా? నాకు తెలిసి అనుకుంటున్నావా? ఎంతమంది వింటున్నారు? జాగ్రత్తగా వినండి, చాలా కష్టపడి చెబుతున్నా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో. నీకు అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే విషయాలు ఇవన్నీ. వినుబుద్ధి గలవాడు తిరుగుబాటు చేయడు, వినే బుద్ధి లేనోడు తిరుగుబాటు చేస్తాడు, తిరస్కరిస్తాడు. అట్లా కాకుండా వినే బుద్ధి కలిగినోడు అడుగుతాడు, ఇంకా చెప్పు అని అడిగడిగి తెలుసుకొని ధన్యుడవుతాడు, ధన్యురాలవుతుంది. 4వది వినే బుద్ధి అనే పాయింట్ ఎత్తాను. 5వది కృతజ్ఞతా బుద్ధి అనేది రాసుకోండి, లేదా కృతజ్ఞతా బుద్ధి అనేది 4లో రాసుకుంటే 5వది వినే బుద్ధి అని రాసుకోండి. యెషయా గ్రంథం 57:19 ఒకసారి చూసుకో. యెషయా గ్రంథం 57:19 ఒకసారి చూసుకో. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్బా, మా వాళ్ళందరిని అట్ట చెయ్యేసయ్యా, నన్ను మా వాళ్ళందరినీ ఆ విధంగా చేయతండి, మాకు అదే కావాలి ఏసయ్యా, నీకు వందనాలు ఏసయ్యా. యెషయా గ్రంథం 57:19. ఎంత అద్భుతమైన మాట ఉందా లేదా? కృతజ్ఞత బుద్ధి అనేది నిజంగా ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. కృతజ్ఞత అనేది ఉండాలండి.
ఏంటి? కృతజ్ఞత. ఆ బుద్ధి సాధన చేయాలి. ఏ కోశానైనా మనకు మేలు చేసిన వాడిని మర్చిపోకూడదు. తిరిగి ఏదో ఒక విధంగా ప్రత్యుపకారం చేయాలి, అపకారం మాత్రం చేయకూడదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కొంతమంది దగ్గర చూశాను నేను, ఇక్కడ ఉండేవాళ్ళ దగ్గర, మన చర్చిలో ఉండేవాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర చూశా. కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాళ్ళని చూసా, ఈ బుద్ధి లేని వాళ్ళని కూడా చూసా. శుభ్రంగా ముప్పూట్ల తింటారా? శుభ్రంగా ముప్పూట్ల తింటారా? ఇక్కడే అండ కాసి బతుకుతారా? ఏందోలే అంటారు. ఏందమ్మా నీకు ఎట్టుంది, నీకు పర్వాలేదండి? ఏందోలే, ఏందో. ఏందో అని వదిలిపెడితే పర్వాలా. పాపం పరిచయం చేసే పరిచారకుల మీద అబద్ధాలు చెబుతూ ఉంటారు వచ్చిన వాళ్ళకి. వాళ్ళు వచ్చి నా దగ్గర ఎడుతారా, అన్నా నా మీద ఇట్ట చెప్పిందన్నా దుర్మార్గురాలు, నేను ఎరుగుదునన్నా, ఇట్ట చెప్పిందన్నా, అట్ట అందన్నా, ఇట్ట అందన్నా అని నా దగ్గర వచ్చి చెబుతుంటారు. నా కడుపులో మండిపోతుంటారు. అప్పుడు నేనేం సలహా చెబుతున్నా తెలుసా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటే అదేనమ్మా. మరి నువ్వు మేలు చేస్తావు, ప్రతిగా నీకు కీడొచ్చిద్ది. దాన్నే తట్టుకోవాలి. నువ్వు ఏడుపు ముఖం వేసుకొని వచ్చి అన్నా అనుకుంటూ తెట్టమ్మా. మరి సేవ అమ్మా, సేవ అంటే అదే. ఏం సేవ అన్నా ఈ సేవ? ఇదేం అన్యాయం అన్నా? నేను ఆ మనిషిని ఎట్ట చూశానన్నా, ఎంత చేశానన్నా? ఇదేందన్నా నా మీద మనవాళ్ళ మీద ఇట్ట అబద్ధాలు చెబుతుంది ఏందన్నా? అచ్చంగా అదే పని పెట్టుకొని కూర్చుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు తగిలారు నాకు ఈ కేసులో. ఏమండి? ఎవరు తగిలారు? ఆడవాళ్ళు తగిలారు. వాళ్ళు ఆదరణ పొంది, ఆశ్రయం పొంది, పాపం పరిచారకుల ద్వారా మేలు పొంది, సహాయం పొంది, అప్పనంగా శుభ్రంగా తిని ఇన్ని పొంది కూడా వచ్చినటువంటి వ్యక్తులకు అబద్ధాలు మాట్లాడి అన్ని కొండలు చెప్పేటువంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసి చాలా బాధపడ్డాను. ఇప్పుడు కూడా ఒక ఆమె ఉందంట, మహాతల్లి మారు మనసు పొందిందో లేదో మరి. నిన్న వచ్చి చెబుతున్నారు మళ్ళీ ఒక తల్లి గురించి. తల్లి అంటే పెద్ద ఆమె కాదు, చిన్న వయసే. ఇక్కడ ఉంటే, ఈ జనంలో ఉంటే జాగ్రత్త. ఆ నీచపు బుద్ధి మార్చుకోండి ఎవరైనా సరే. అది నీచపు బుద్ధి, కృతజ్ఞత లేని బుద్ధి, కుక్క కంటే హీనమైన బుద్ధి. ఎందుకంటే కుక్క కంటే హీనం అది. ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ, అయ్యా మీకు అందరికీ దండం పెట్టి చెబుతున్నా, మగాళ్ళకి ఆడవాళ్ళకి మీకు కూడా చెబుతున్నా, ఇక్కడ ఉన్నావే కాదు మీకు కూడా చెబుతున్నా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. అర్థమైందా? అన్నం పెట్టిన చేతిని ఏదో పట్టుకొని ఇచ్చేసినట్టు చేయకూడదు. గుండెల్లో కృతజ్ఞత అనేది చచ్చిందాకా పోకూడదు. కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు. చెప్పు ఎవరు? కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు. జాగ్రత్త. మన జీవితంలో ఆ దరిద్రాన్ని రానికూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి, వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పనంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? పచ్చిగా మాట్లాడుతున్నా నేను, నన్ను తిట్టుకోండి తర్వాత, లేకపోతే ఈసారి వారం నుంచి రావాకండి, ఇబ్బంది లేదు. చండాలంగా తిడుతున్నాడు ఏందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు, నీచులు వద్దు. నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి.
రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏమీ అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరమాణాలు ప్లేటులో పెట్టుకొని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో ఎచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నో వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నో మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడు. 2 విధాలా దీవించబడతావు. 1, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 2, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరాని గట్టి కూడా సచ్చు దెబ్బలు కొడసరా. చెప్పింది నిజం. నా తండ్రి సంతోషపడతాడు, ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు, ఏమి మనసు నా కుమార్తె నీది అంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. వాళ్ళ ముదిమి యందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి. అవసరమైతే ఎత్తి పొయ్యాలి. నీకు బొయ్యలా? దున్నపోతులాగా అన్నీ చేపించుకున్నావుగా చిన్నప్పుడు, చేపించుకోవాలా? అమ్మ అన్ని ఎత్తిపోయేలా నీకు? 1, 2 గాడిదలాగా అన్ని ఇకార పనులు చేస్తే సహించాలా అమ్మ? ఎన్ని సంవత్సరాలు? మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది? మా ఆవిడ ఊరుకోదు, వాగులో దూకపోయా. ఒక్కొక్కడు అంటాడు మా ఆవిడ ఊరుకోదని. సిగ్గులేని బతుకు. ఏయ్, మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు? పనికి మాలిందానా? దేనికైనా లొంగుతా. తల్లిదండ్రికి సేవ చేసే విషయంలో అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు, నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల్ల కొడుకు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు. శాపగ్రస్తురాలా, శాపాన్ని తెచ్చిపెడతావా నాకు? దరిద్రపుదానా, నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు, నీచురాల పా అనాలా? నువ్వు అంటావయ్యా మా వల్ల కాదు, వాగులో దూకు. దేవునికి స్తోత్రం. లేదా దండం పెట్టు, చుట్టూ తిరిగి భార్యా భజన అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి, బ్రతిమలాడి చెప్పుకో, అయ్యా నీ తల్లిదండ్రిని నేను చూస్తా, నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు, కొడుకులు లేరు, కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు, మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు, నాకు సెలవివ్వు. నీ తల్లిదండ్రిని కూడా చూస్తా, నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవి అయ్యా అని అడుగు. నీ భర్తనే రిక్వెస్ట్ చేయి, యాచించో. నీ తల్లిదండ్రిని ఆదరించు. నీ భార్యకి రిక్వెస్ట్ చేయి, మే నా తల్లిదండ్రి నాకు దీవెన శాలేమన్నా చెప్పలా? అన్న ఏం చెప్పాడు? తల్లిదండ్రిని చూడు, దీవించబడతావు అన్నాడు, ఆశీర్వదించబడతా ఉన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉన్నాడు, వడ్డించిన విస్తరి నీ ముందుకు దేవుడు తెచ్చి పెడతాడు అన్నాడు. ఆ దీవెనలన్నీ నేను పొందాలా? అన్నం చెప్పాడు, అన్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నలో ఉండి చెప్పాడు. మా అమ్మ నాన్నని చూడాలమై నేను చూడాలి. నేను అన్న మాటలు పెడచెవిని పెట్టను, అన్న మాటలు కాదు, యేసయ్య మాటలు అయ్యే. నేను చెప్తాను జోక్ కాదు, నిజంగా సీరియస్. నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను కాదు, వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోపో. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు అన్నాడు. వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. వారిని ఆదరించమన్నాడు, వారిని పోషించమన్నాడు. నీ నుంచి వెండి బంగాళాలు ఏం ఆశించరు, పట్టెడు అన్నం, ఇంత ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఆ ఒక్క మొక్క చాలు, పండగ చేసుకుంటారు. ఎట్లున్నావు? ఏ మనిషి అయినా సరే తనను గుర్తించేవాళ్ళు కావాలని కోరుకుంటాడు.
అటు పోతా ఇటు వస్తా, ఏమ్మా బాగున్నావా, నానా తిన్నావా, అమ్మా ఎట్లున్నావు, ఏమన్నా తెచ్చేదా, అయ్యా నాకు ఇదే అనరు. కన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా, పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి. నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందండి. ఇక్కడ తింటారా, ఇక్కడ ఉంటారా? పింఛను డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటక్కని చేతితో పెట్టిపోయా, తీసుకోపోయా పో, అమ్మా ఎట్టున్నావే అంటే నాకేమయ్యా అబ్బాయి బంగారులో చూసుకుంటాడు పో. ఊరి పిచ్చిదానా, ఎంత ప్రేమ తల్లి నీకు, అంత పదార్థం తినాలనిపించింది, అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మా నువ్వు. కొడుక్కి చేతికి ఇవ్వాలని, కొడుకు చేతికి. అమ్మ ప్రేమరా నాయన, అది అమ్మ ప్రేమ. తన కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి, కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి. చూడు ఎట్టు కొడుతుందో చూడు, దుర్మార్గులు ఎట్టు కొడుతుందో చూడు, ముసలోని ఎట్టు కొడుతుందో చూడు, దుర్మార్గులు. ఒరే ఇప్పుడు తీసారా, ఆ బాధ కలుగుతుంది తీరా. చూడు అమ్మకి జరిగే సన్మానం, నాన్నకి జరిగే సన్మానాలు. పింఛన్ డబ్బులు వస్తే మడతలు పెట్టి దాచిపెట్టి గుట్టుగా అటు ఇటు చూసి కొడుకు చేతిలో పెట్టుకొని పోయా పో వాడుకోపో అయ్యా అని. అమ్మ కాయలు తెచ్చుకొని తినవే, నువ్వు ఇది తెచ్చుకొని తినవే, నాకెందుకు పోయా, నేనేం ఏటికి ఎద్దునా పాడికి బెరేనా, ఎప్పుడు పోతానో తెలియదు, నువ్వు బాగుంటాయి, నువ్వు చల్లగా ఉండాయి. అమ్మని ఎట్ట వదులుతావురయ్యా? చచ్చిపోవటానికి ఇష్టపడిద్దిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుక్కి కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయటానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా, తెలియని దినాల్లో ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి, తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు, గతం వదిలేసాయి. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలబడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో, ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్న వాళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురం మనం గుర్తు రాసుకో. ఇంకేం చెప్పదలుచుకోవాలి? 5 సంగతులు చెప్పా. నంబర్ 1 స్థిర బుద్ధి, నంబర్ 2 సుబుద్ధి, నంబర్ 3 స్వస్థ బుద్ధి, నంబర్ 4 వినే బుద్ధి, తినే బుద్ధి కాదు వినే బుద్ధి, నంబర్ 5 కృతజ్ఞతా బుద్ధి. ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ, ఈ మనిషి వల్ల నేను మేలు పొందాను అనే ప్రేమ గుండెలో ఉండాలి, గుండెలో. అది కృతజ్ఞత. కొంతమంది పాస్టర్లు నాతో కలిసి సేవ చేస్తానని వస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఉండరు నాతో. నాకు నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది, నా పిల్లల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. బయట నుంచి వచ్చి నాతో జాయిన్ అయిన వాళ్ళ మీద కొంచెం డౌటే నాకు. అంటే కొంతమంది ఉంటారులే, నమ్మకంగా ఉంటారు, కొంతమంది ఉండరు. వాళ్ళు గ్యారంటీ లేని సరుకు అది. కొంతమంది అడుగుతారు, అన్న మేము బోర్డు మారుస్తాం, తండ్రి సన్నిధిని పెడతామని. నీకు నీ బోర్డుకో దండం. ఇప్పుడు బోర్డులు కావాలి, ఎవడికి కావాలరా నాయన? ముందు మారు మనసు పొంది నువ్వు కరెక్ట్గా నిలబడి 4 ఆత్మల్ని సంపాదించి ఏసై చేతికి అప్పచెప్పయ్యా, నీకు నీ బోర్డుకో దండం అని చెబుతాను నేను. నీకు నీ బోర్డుకి ఒక సలాం, నీకు నీ బోర్డుకు ఒక దండం, నీకు నీ బోర్డుకు ఒక నమస్కారం.
చాలామందికి ముందే చెబుతా, నీ బోర్డు మార్చొద్దు, నీ పొందొద్దు, పోరా బాబు, జాగ్రత్త చేసుకో సేవాన్ని. ఒక్కొక్కళ్ళు అట్టుగా ఎగిరెగిరి మారుస్తారు. నమ్మలేను. నేను ఏదన్నా ఆధారపడితే నా పిల్లల మీద ఆధారపడతా. ఎందుకంటే కృతజ్ఞత అనేది వారి నుంచి చూడాలని ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేర్పించి, బోధించి, పెంచి, పెద్ద చేసి, వాళ్ళకి రెక్కలు తెచ్చి, వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి బోధించే స్థాయికి తెచ్చినందున వారి పట్ల నాకు ఎదురు చూపు ఉంటుంది. వాళ్ళ మీద మాత్రం ఒక నమ్మకం ఉంటుంది, కృతజ్ఞత కలిగి ఉంటారని. కొంతమంది బయట నుంచి వచ్చి బోర్డు మార్చేస్తా అంటారు. ఇప్పుడు నా బోర్డు మారుస్తారు, 4 రోజుల తర్వాత ఏమైనా తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు, ఆ తర్వాత తేడా వస్తే ఇంకొక బోర్డు పెడతారు. వీళ్ళు బతుకంతా బోర్డులు మార్చుకుంటూ తిరగటమే. అందుకని నేను వెంటనే నీకోసం బోర్డు మారుస్తాను అన్నాడు. తొందరపడి నేను ఓకే అన్నాను, స్వాగతించను. నా పిల్లల నుంచి, నా దగ్గర పుట్టి పెరిగిన ఎదిగినటువంటి సేవకుల నుంచి ఆశిస్తాను నేను. కృతజ్ఞత కలిగి జీవితాంతం వెంబడిస్తే వాళ్ళు ధన్యులు. వాళ్ళు ప్లేస్ కొని, వాళ్ళ డబ్బులతో కొని, మందిరం కట్టి వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పేరు మీద రాస్తున్నాను రాసిన వాళ్ళు ఉన్నారు. ఏందంత నమ్మకం నా మీద నీకు? రేపు నిన్ను ఎల్లగొడితే ఏంది నీ గతి అంటే, షాలేమని నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా. నేను షాలేమని నన్ను ఎల్లగొట్టిన నాడు సంతోషంగా వెళ్తా. ఎందుకంటే అప్పుడు దేవుడే నన్ను నెట్టేసినట్టు. దేవుడిని ఎంత నమ్మానో షాలేమోనని అంతే నమ్ముతా నేను. దేవుడు అన్యాయం చేయడు, అన్న కూడా నాకు అన్యాయం చేయడం నమ్మకం అన్న. నా పిల్లలు కొన్నిసార్లు నాతో అన్న మాటలు నా కళ్ళలో కన్నీళ్లు తెప్పించాయి. దేవుణ్ణి నమ్ముతా, తర్వాత అన్నని నమ్ముతా నేను. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అందరిది. శాలేమన్న ఆస్తి కాదు, మరి ఎవడ ఆస్తో కాదు, ఇది అందరిది. ఇది దేవుడిది, తండ్రి సన్నిధి దేవుడిది. హల్లెలూయా చెప్పగట్టిగా. కృతజ్ఞత కొంతమందిలో అది కనపడ్డప్పుడు ఎంత సంతోషం అంటే, చేసిన సేవకు ఒక తృప్తి కలిగిద్ది. కొంతమందిలో అది కనబడనప్పుడు కొంచెం బాధ కలిగిద్ది. తెలుసుకుంటారులే అని వదిలేస్తా. హల్లెలూయా. మొత్తం మీద మీరందరూ కూడా ఈ 5 విషయాల్ని దయచేసి సాధన చేయండి, జాగ్రత్త పడండి. మేలు పొంది మేలు చేసిన వాళ్ళకి కీడు చేయవాకండి. ఒకళ్ళ దగ్గర మనం పట్టెడు అన్నం తిన్నామంటే, ఉప్పు తిన్న విశ్వాసం దొంగోడికి కూడా ఉంటుందంట. ఒకడు దొంగతనానికి వెళ్ళాడంట. దొంగతనానికి వెళ్ళి ఇల్లు దోచుకుంటా తిరిగి వస్తా ఆ టేబుల్ మీద తెల్లగా ఉంటే రేలు తట్ట తీసుకొని 4 మీద రుచి చూశాడంట. ఉప్పు అది. వాడి నీతి చూడు. అరే ఈ ఇంటి ఉప్పు తిన్నాను నేను, వీళ్ళ సొమ్ము ఎట్ట దోచుకునేదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ సొమ్ము అక్కడే పెట్టి ఇంటికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు తిన్న విశ్వాసం అంటారే, అది ఉప్పు తిన్న విశ్వాసం దొంగోడికి కూడా ఉంటుందని. ఉప్పు తిన్న విశ్వాసం మనకు మేలు చేసిన వాళ్ళ మీద మనకి ఆ కృతజ్ఞత బుద్ధి ఉండాలి. క్లైమేట్ అనానుకూలంగా ఉంది, అయినా మీరు జాగ్రత్తగా తీసుకున్నారా ఈ మాటలో, లేకపోతే వదిలేశారా? ఎంతమంది తీసుకున్నారు? మీరు ఇంకా సీలింగ్కి దూరంగా ఉన్నారు. నేను దగ్గరగా ఉన్నా. సెగ మీకంటే నాకు ఎక్కువ ఉంది. బిల్డప్గా ఫ్యాన్ తిరుగుతుంది కానీ వెచ్చటి సెగ తగులుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు నాకంటే బెటర్ స్థితిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. ఏం లేదా? అయితే ఇద్దరం ఈక్వల్. కాబట్టి నేను ఇంత బాధతో చెప్పిన విషయాలు ఒకవేళ ఇప్పుడు మీరు అన్కంఫర్ట్గా ఒకవేళ సరిగా వినుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది. తప్పకుండా ఇంటికి పోయి మళ్ళీ ఒక్కసారి మొత్తం వినండి. లేదన్నా బాగానే విన్నాను, నాకు మొత్తం గ్రహింపి అంటే ధన్యుణ్ణి. బుద్ధి జాగ్రత్త. దేవుడే మన బుద్ధులను ప్రేరేపించుగాక. దుష్టుడు మన స్వబుద్ధి మనకు దూరమగును గాక. హల్లెలూయా. పైకి లేచి నిలబడండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అనేక మంది అందుబాటులోకి వచ్చారు. లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో నుంచి చాలామంది బిడ్డలు అందుబాటులోకి వచ్చారు. మీ అందరూ అధికమైన ఆసక్తి కలిగి దేవుని మాటలు వింటూ ఉంటారని నా నమ్మకం. విన్న మాటల్లో ఏమైనా లోపాలుంటే దిద్దుకొని
ఒకవేళ మీరు ఇంకా ఏదైనా మారు మనసు పొందాల్సిన విషయాలు ఉంటే దయచేసి మారు మనసు పొంది ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి దేవుని వెంబడించండి. ప్రార్థన చేద్దాం. దైవజనుడు ప్రార్థన చేస్తాడు. దావీదన్న ఇక్కడ రా. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. మీ సమస్యల కోసం కూడా ఒకటేసారి ప్రార్థన చేస్తాడు. విన్న అంశం కోసం, మీరు తెచ్చుకున్న నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాడన్న. అందరూ ఏకీభవించుదాం ప్రార్థనలో. దైవ జనాంగంతో సహా అందరూ ఏకీభవించండి నాయనలారా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు 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 నాయన. ఈ దినమున నా ప్రభువా నీ దాసు నిలబెట్టి బలపరిచి ప్రతి ఒక్కరితో నాతో మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవుడే నన్ను పిలిచినప్పుడు ఇక నేను వెళ్ళాలి, వెళ్ళిన ప్రయత్నం విఫలమైంది, కానీ మరలా ఆయన నన్ను పిలుస్తాడని మోజేస్ ప్రభువా స్థిరమైన బుద్ధి కలిగి నేను వెంబడించినట్లు నాయన మేము గమనిస్తున్నాం. మా ఆత్మీయ జీవితంలో స్థిరులుగా కదలని వారు ఉండడానికి సహాయం దయచి. రూబేను చంచల మనస్కుడుగా సంచల మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ రీతికి ఎవరు ఉండకుండా స్థిరమైన బుద్ధి కలిగి మేము సాగిపోయినట్లు నాయన నీ బిడ్డలు విన్న బిడ్డలందరూ కూడా ఇటు భక్తి సాధన చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దావీదు ప్రభువా స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు శత్రువు నా ప్రభు భయపడి ఉన్నాడు. చంప చూసిన వాడే ప్రభువా బలవంతుడే భయమునొందాడు ప్రభువా. ఎందుకంటే అందరికంటే అతి బలవంతుడే నీవే దావీదు పక్షాన ఉన్నావు ప్రభువా. అయా చేసిన మేలుకు కూడా అయా అదిగో నా ప్రభువా అయా కీడుగా ఎంచిన వ్యక్తులను, కీడుని మేలుగా ఎంచిన వ్యక్తులను గమనిస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అయా దావీదును చంపజూసిన సౌలుని క్షమించినప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన వాడికి ఎంచబడ్డాడు ప్రభువా. అటువానికి దేవుని సన్నిధి తోడుగా ఉన్నది ప్రభువా. అయా నీవు తోడుగా ఉండటం వలన సౌలు మరి ఎక్కువ భయపడి అయా ఉన్నట్లు మేము చూస్తున్నాం. అందరికి కూడా స్వస్థ బుద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వినే బుద్ధిని మాకు దయచేయి. విని మర్చిపోక ప్రభు వినబుద్ధి లేకపోతే తిరుగుబాటు చేస్తారంటున్నాం. యెషయా గ్రంథంలో రాసినట్లు వినబుద్ధి మాకు పుట్టించండి, తిరుగుబాటు హృదయాన్ని తొలగించండి. ఎల్లప్పుడూ నీ మాట విని లోబడే మనస్సును అందరూ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అలాగనే నాయన స్వస్థ బుద్ధి దయచేయి. అధ్యక్షుడిగా ఉండేవాడు, దేవుని యొక్క పనిలో ఉండేవాడికి మంచి బుద్ధిని మీరు దయచేయండి ప్రభు. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. కృతజ్ఞత ఉపకార బుద్ధి కలిగి జీవించడానికి సహాయం చేయి. తల్లిదండ్రులు ఎంతో ప్రభు కష్టపడి పిల్లలను పెంచి ఉండగా అయా అదిగో కృతజ్ఞత కలిగి తల్లిదండ్రులు ప్రేమించేవారికి, వారికి పరిచర్య చేసేవారిగా జీవించడానికి కృప చూపండి. ఎవరైనా ఒకవేళ ఎంతవరకు అలాంటి విషయాల్లో తప్పిపోయి ఉంటే దయచేసి క్షమించండి. మీరు మీ తల్లిదండ్రులు ప్రేమించినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతారు. వడ్డిచ్చిన పాత్రను ఎదుటికి దేవుడు తీసుకొని వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడని సెలవిచ్చావు ప్రభా. ఈ విషయంలో ఎవరు తప్పిపోయినా దయచేసి క్షమించి మరొక మారు నీ కృపను నాయన నీ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. దైవజనుడికి లోబడి విశ్వాసులు, పరిచారకులు, మీషులు ఉన్న ప్రతి సేవకుడు ఇదిగో నా పిల్లల్ని నమ్ముతున్నానని ఈ దినమున మీ దాసుడు పలికిన మాట జీవితకాలం నెరవేర్చబడినట్లు మినిస్ట్రీలో నుంచి లేచిన ప్రతి సేవకుడు నమ్మకస్తుడిగా నేను మేమందరం జీవించిన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. వ్యాధులతో, రోగాలతో, బలహీనతలో ఉన్న వారికి యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభు. ఆరోగ్యం కలుగునుగాక ప్రభు. గర్భఫలం లేని వారికి యేసు నామములో సంతానం కలుగునుగాక ప్రభు. రక్షణ లేని బిడ్డలు యేసు నామములో రక్షణ పొందునుగాక ప్రభు. వారు ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమంగాను భద్రంగాను తీసుకొచ్చారు. వందనాలు. తిరిగి గృహాలకు వెళ్ళేటప్పుడు తోడై ఉండి క్షేమంగాను భద్రంగాని బిడ్డలను గృహాలకు చేర్చండి నాయన. వారు తీసుకొని వచ్చిన కూడా మీ రక్తముగా మార్చండి. రాసుకున్నప్పుడు స్వస్థత కార్యము యేసు నామములో జరుగునుగాక. ముఖ్యంగా ఎండవేడిమిని కూడా దూరపరిచి మంచి వాతావరణాన్ని మీరు మాకు దయచేయండి. రాష్ట్రమంతా, దేశమంతా చల్లబడినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న మాటలు ఎవ్వరూ కూడా మర్చిపోక నా ప్రభువుగా నాయన వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపండి. అలాగనే దేవుని యొక్క పరిచర్యకి ఎంత అవసరత ఉండి ఉండగా ఎవరైతే ప్రభు ఇదిగో మా యొక్క ఆర్థిక స్థితిని బట్టి మేము తోడ్పడలేకపోతున్నాం, ఆ విషయంలో జారిపోయామని ఇదేనా ఎదుట ఒప్పుకున్నారు, వారిని బలపరచండి, వారి హస్తాలు బలపరచండి. పరిచర్యకు అవసరమైన సమృద్ధి యేసు నామములో కలుగునుగాక. ప్రతి హస్తము కూడా దీవించబడునుగాక. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఎక్కువ అభిషేకం నీ దాసునికి ఇచ్చి అయాదిగో ప్రకటించిన రీతిగా రాగల దినాల్లో విజయవాడలో, రాజమండ్రిలో, వైజాగ్లో కూడా పరిచర్ల కొరకు యేసు నామములో ద్వారాలు తెరవబడునుగాక. కావలసిన స్థలాలు అనుగ్రహింపబడునుగాక.
మీ దాసుడే ఆ పనిని నాయన ప్రారంభిస్తున్న మీ దాసునికి తోడేని బలపరిచి గొప్ప ఉజ్జీవాన్ని మీరు రగిలించమని మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన సేవకులందరినీ కూడా పేరు పేరున దీవించు. వారు చేస్తున్న సేవా పరిచయను కూడా అయా మీరు విస్తరింపజేయండి. గ్రామాల్లో, పట్టణాల్లో అనేక ఆత్మ రక్షణ పొందినట్లు మీ సేవకులను వాడుకోమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు, సంఘ బిడ్డలందరికీ, సారథి సంఘం అంతటికి, మినిస్ట్రీ వ్యవస్థాపకులైన దైవజనులకు, కుటుంబానికి తోడై ఉండి కాపాడునుగాక, ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. సమకూడిన మీ అందరికీ వందనాలు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఆదివారపు ఆరాధనలు, మొదటి ఆదివారపు ఆరాధన టైం ప్రకారం కరెక్ట్గా 6 గంటలకే ప్రారంభించబడుతుంది. గమనించండి, సమయాన్ని పాటించండి. విస్తారమైన ఎండలు కాస్తున్నాయి కాబట్టి పెందల కాటే ప్రారంభించడం జరుగుతుంది. రెండో ఆరాధన 9 గంటలకే ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం కొరకు మీరు ప్రార్థించండి. సమయానికల్లా సన్నిధిలోకి